ఏకూర్చుకుని ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందరికి వందనాలు. బాగున్నారు అందరూ? బాగుంటే ఎందుకు వచ్చారు? ఎవరైనా బాగున్న వాళ్ళు హాస్పిటల్ పోతారా? చెప్పండి, నాకు తెలియకూడదు. ఎవరైనా బాగా సంతోషంగా ఉన్న వాళ్ళు సినిమా పోతారా? చెప్తే ఏమవుతుంది? అయ్యగారులకు బాగా అలవాటు. బాగా సంతోషంగా ఉన్న చేతులు అంటారు. సంతోషంగా ఉంటే గుడికి ఎందుకు రావాలి? బైబిల్ అలా చెప్పటం లేదు కదా. దుఃఖాక్రాంతులను ఓదార్చండి, అవునా? బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, అవునా? దుర్మార్గులు కట్టిన కట్లు విడిపించండి, అవునా? మరణఛాయలో ఉన్న వారిని, ఎన్ని బాధలు కష్టాలు ఉన్న వారికి కదా యేసుప్రభు లోకానికి వచ్చింది. మరి బాగున్నారంట, సంతోషంగా ఉంటా, సంతోషంగా సత్యం చెప్పంట లేలుయా. ఏమన్నా అర్థం పర్థం అన్న మాటలేనా? వాళ్ళు ఎట్లా అంటే అట్లానేనాగా లేలుయా. జాగ్రత్తగా వినండి వాక్యం వినేటప్పుడు. దేవుడు సంతోషంగా ఉన్న వారి దగ్గరికి రాలేదు, బాధల్లో ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. సంతోషంగా ఉన్న ఇంటికి వెళ్ళొద్దని కూడా రాసింది. దుఃఖంతో ఉన్న ఇంటి వారికే వెళ్ళమని రాసింది బైబిల్లో. చదవరు సరిగా కదా. కదా కదా అంటే మాట్లాడదాం. చదవతే చదవకపోతే చదవరు. మా చదువు రాధయ్య గారు చదువు వస్తే చదువుదామంటారు కొంతమంది. చదువు వచ్చిన వాళ్ళు ఏమైనా చదువుతున్నారా? చదువు రాని వాళ్ళు కారణం చెప్తాను కానీ. అందుకొరకు అయ్యగారు ఆఖరికి ఒక మాట చదవమన్నాడు. ఆ వాక్యం చదవమన్నకొని కూడా చదివిండు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు చెవులు నిర్మించండి ఆయనే, కానీ చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఎందుకన్నాడు మరి ఆ మాట అంటే, చెవులున్న వాళ్ళు వినటం లేదు, అందుకొరకు అన్నాడు. చెప్పండి, చెవులున్న వాళ్ళు వినటం లేదు. మా మా సంఘంలో గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు. ఖచ్చితంగా దర్శనభాగం ఇస్తారు. కొంతమంది కళ్ళున్న వాళ్ళు కూడా ఇయ్యారు, అవునా? అసలు ఎంత దాన్ని లెక్క పెట్టి మళ్ళీ ఖచ్చితంగా ఇస్తారు దర్శనభాగం, తెలుసా? ఒక ఆయన బెచ్చం అనుకుంటాను, ఖచ్చితంగా దర్శనభాగం ఇస్తాడు. ఇది చెప్పండి, దీని అర్థం. ప్రకటన గ్రంథంలో నుంచి మనం 2వ అధ్యాయము 26, 27, 28 3 కలిపే ఉన్నాయి. ఒకవేళ 28 కలిపి లేదు, అక్కడ అడ్డగా నిలవగెత్తున్నది అనుకుంటే అక్కడ 2 చుక్కలు ఉన్నాయి, తెలుసా? ఒక్క చుక్కే గుండ్రటి చుక్క ఉంటే అక్కడికి ఆగిపోవాలి. అక్కడ కామా కూడా ఉన్నది, అవునా? కామా అంటే ముందు కూడా చదవాలని అర్థం. ముందును కూడా చదివితేనే మీకు అర్థం వస్తుందని అర్థం. బైబిల్లో ఈ అంకెలేసి కొద్దిగా తికమక చేసిండు మన. అంకెలేసి ఒక్క వాక్యమే పట్టుకొని ఎలాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా అర్థం కావాలంటే పేరా మొత్తం చదవాలి. ఒక పేరా ఏదైనా, ఏనాడు పేపర్ అయినా, ఏదైనా పుస్తకం చదివినా, ఒక పేరాలో ఒక విషయాన్ని పొందుపరుస్తారు. ఇప్పుడు ఒక పేరాలో ఒక విషయాన్ని పొందుపరుస్తారు. దాన్ని బట్టి ఇంత పెద్ద చర్చ్ కట్టుకుని ఇంత స్ట్రేంజర్లు ఉన్నారు. ఒక 3-4 వేల స్ట్రేంజర్, 3,000. ఎప్పుడు ఎందుకు పోదు, అసలు అప్పుడే పోతుంది.
ఇనుపదండాన్ని ఇచ్చిండు. ఇనుపదండం పోలీసుల దగ్గర తేనె బెత్తం ఎదురు బెత్తం ఉంటుంది. తేనె బెత్తానికి ఎదురు బెత్తానికే భయపడతారు ప్రజలు, అవునా? అది ఇనుపదండం ఉంటే ఇంకెట్లుండాలి కథ? బొచ్చ టోపీలు వస్తారు అప్పుడే మిలిటరీ. కొత్త టోపీల కంటే బొచ్చ టోపీలకు బాగా భయపడతారు, అవునా? ఎందుకట్లా? ఇనుప టోపీ ఉంటుంది మీద పోలీసులు, వాళ్ళకి బాగా భయపడతారు తెలుసా? ఈ ఉత్త టోపీ వాళ్ళు 10 మంది ఉన్న భయపడరు, కానీ ఇనుపటోడు ఒక్కడుంటేనే భయపడతారు తెలుసా? అంటే నేను నా తండ్రి వలన అధికారం పొంది జయించచ్చు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారి నేలను, వారు కుమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడదు. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చదను. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట. వేకువ చుక్క అంటే తెల్లవారుజామున పుడిచే చుక్క. ఎవరంటే యేసు ప్రభువే లేదా దేవుని ఆత్మ. చెప్పండి, దేవుని ఆత్మ అని అనవచ్చు, వేకువ చుక్క అయినా అని అనవచ్చు. హల్లెలూయా. కనుక ఇనుపదండంతో ఆయన నన్ను పరిపాలించాలని కోరుతున్నాడు. కుమ్మరివాణి పాత్ర వలె. 2వ కీర్తన 8వ వచనం చదవండి. కీర్తన 2:8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు. ఇది ఇన్వర్టర్, అది కరెంట్. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతలు సొత్తుగానిచ్చదను. బాగానండి, అక్కడ కూడా ఉన్నది ఇనుపదండం. ఇనుపదండముతో నీవు వారిని అలగొట్టేదవు. అదే మీరు మాట్లాడుకోండి, ఎవరు మాట్లాడుకోండి, జరిగేది. మీరు ఎప్పుడన్నా భార్య భర్తలు ఒక గదిలో మాట్లాడుకుంటుంటే ఆ గదిలో పోతారా మీరు? దాంట్లో వల్ల అవునా? అవునా అంటే ఎవరు? అవునా అంటే మొన్ననే పెళ్ళయింది, పోకు లోపల. విన్నారా? విన్నారా అంటే ఇక మీకు ఇట్లా అర్థం కాదు. పరమగీతాలు 2వ అధ్యాయం. పరమగీతాలు 2వ అధ్యాయం. హల్లెలూయా. 7వ వచనం. బాగానండి, అందరూ మనమే, మనందరం యెరూషలేము కుమార్తెలమే. యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని. బాగానండి, యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టము వరకు. వాళ్ళందరూ వాళ్ళు తృప్తి బయటికి రావాలి. ఎవరు? ఆ గదిలో ఉన్న వాళ్ళిద్దరు ప్రేమకు ఇష్టమైన ముచ్చట పెట్టుకోవాలి, వాళ్ళు తృప్తి కలగాలి. ప్రేమకు ఇష్టము వరకు లేపకండి, వాళ్ళు కలతపరచకండి, డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను, వాళ్ళు మాట్లాడు. లేపకయో కలతపరచక ఉండడని నేను బతలాడుతున్నా. ఇప్పుడే మనకి వాళ్ళని లేపకే కలతపరచకే
మీ ఇంట్లోకి ఇంత ఏమి తెలియలేదు, ఊరికొస్తారండి రూములకు, ఊరికొస్తారండి రూములకు మనం మాట్లాడుకోకుండా. మీకు తెలుసా అసలు మనమేమో ప్రదానం చేయబడిన పెళ్లి చేసుకోబోయే కుమార్తెలం, యేసుప్రభువేమో సిద్ధంగా ఉన్న పెళ్లి కుమారుడు. చెప్పండి, యేసుప్రభు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కుమారుడు. మనమేమో ప్రదానం చేయబడి వయసు వచ్చింది, అవమానం కలగొద్దు. చెప్పండి, ప్రేమకు ఇష్టమయ్యేంత అన్ని అవయవాలన్నీ రూపొందపడ్డాయి. చదవండి 16వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథం. హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఏమని? హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయంలో ఏమని రాస్తున్నది? 8వ వచనం. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం అంటే వయసు. ఇష్టం పుట్టించే ప్రాయం అంటే వయసు. ఇష్టం పుట్టించే వయసులో ఎవరైనా ఇష్టమైనట్టు కనబడతారు తెలుసా? వయసులో ఉన్నప్పుడు నడ్డి ముక్కైనా సరే, సందు పనులైనా సరే, బింగి చెవులైనా సరే, చెప్పండి, బట్ట తలకాయ ఉన్నా సరే, మొగళ్ళు బట్ట తలకాయ ఉన్నా సరే, వయసులో ఉన్నప్పుడు మాత్రం, ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి బట్ట తలకాయలు లేరా అంటే మరి అటు చూస్తారండి. ఆ వయసులో ఎట్లుంటారంటే ఇష్టమైనట్టు అనిపిస్తారు ఒక్కసారి చూడగానే. ఫస్ట్ లుక్ అంటారు తెలుసా మీరు? కొంతమంది అక్కడక్కడ పెళ్లి చేసుకున్నట్టు ప్రేమించిన మొదటి చూపులోనే పడిపోతారు ఒక్కసారి. అది తెలిసిన ఒక అబ్బాయి పెద్ద మనుషులు ఉన్నారు, పెళ్ళిడు వచ్చిందిరా పోదాం పా చూద్దాం పా, అక్కడ వెళ్ళి అమ్మాయి ఉందటగా పక్కూర్లు అంటే, నాకు ఇప్పుడు అసలు పెళ్ళే వద్దు, నాకు పెళ్ళి వద్దు అంటే నువ్వు నా బట్టి పెళ్ళి పడిపెడతావు. చూడంగానే చేసుకుంటారు. నడు చూస్తే ఏమవుతుంది, ఎంతమంది చుట్టాలో ఎంతమంది ఉంటారు, నడు అనగానే అబ్బాయికి చూడంగానే చేసుకుంటారా అన్న మాట నచ్చింది. అవును, చూడంగానే చేసుకోరు కదా, చూసేద్దాం అని బయలుదేరానికి ఏమైంది తెలుసా? ఇక అంతా చూసి అనుకొచ్చినప్పుడు నేను పెళ్ళి అంటే చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, నేను మళ్ళీ ఎవ్వరు చేసుకున్నాడండి. మొట్టమొదలు ఎప్పుడు ఏమైతుందా? మొట్టమొదలు పెళ్ళే వద్దన్నాడు, నాకు పెళ్లి చూపులే వద్దన్నాడు, నేను ఎప్పుడు అస్సలు చేసుకోను అన్నాడు. మరి ఏమైందో మరి ఆమెకి నేను అనుకుంటా ఇష్టం పుట్టించే ప్రాయంలో ఉన్నది కావచ్చు. చెప్పండి, ఇష్టం పుట్టించే ప్రాయం. ఆమె చూడంగానే ఫస్ట్ లుక్లో ఒకటి అయిపోయింది మనడు. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకుంటున్నారు. ఆమె పాస్టర్ అమ్మాయింది, ఆయన పాస్టర్ అయింది. నేను అడిగాను, మీరు ఎట్లా, మీకు చుట్టాలా, మీ దగ్గరలా దూరపులా అని అడిగింది. నాకు ఈ కథ అంతా చెప్పింది. కొంతమంది ఉత్తానే వస్తారు గుడికి, కానీ నమ్ముకుంటారు తెలుసా? కొంతమంది ఉత్తగానే పాటలకు ఇష్టపడి వచ్చేటోళ్ళు, అమ్మాయిలకు ఇష్టపడి వచ్చేటోళ్ళు, చర్చిలలో అయితే రకరకాల అమ్మాయిలు ఉంటారు చూడొచ్చు అని లైటింగ్ కొట్టడానికి వచ్చితే అతుక్కొని పోతారు తెలుసా కొంతమంది. అయ్యా, ఇవన్నీ నా అనుభవంతో చెప్తున్నా, ఉత్తగా గాలి చెప్తున్నా అనుకుంటున్నారా? ఏది ఏమైనా నీకు ఇనుపదండం ఇస్తాడు, నువ్వు చేయాల్సిన కుండలు వాళ్ళకు కొట్టాలి. అమ్మాయిల చూసుడు కాదు. చెప్పండి, అమ్మాయిల చూసుడు కాదు, జ్వరం పోడు కాదు, తలకాయ నొప్పి పోడు కాదు, ఇనుపదండం ఇస్తాడు, కుండలు వల్ల పెట్టే పని మీద ఉండాలను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు గదం భూమి కాడ తలకాయలు పగలు పెట్టుకోకండి. గుంట భూమి కాడ నువ్వని ఉండాలి, నేను ఉండాలి అనకండి. తిక్కలోళ్ళు పంచాయతీ గొడవలు పెట్టుకుంటారు. మరి ఇప్పుడు భూముల ధరలు పెరిగిన కాడి నుంచి అయితే అసలు నిద్రే పట్టడాలి కొంతమందికి. ఏం మనసులో ఏం వాక్యం వింటున్నారో, మనసులో ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకేం అర్థం కాదు. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి వాక్యం వినేటప్పుడు. వింటున్నారా? మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించి ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇది ప్రభువే. రక్షణ మందిరం అంటే రక్షణ అనుకుంటున్నారా? నీళ్ళలో మునుగుడు అంటే నీళ్ళలో మునుగు అనుకుంటున్నారా? బైబిల్ కొనుక్కోవటం అంటే బైబిల్ కొనుక్కోవటం అనుకుంటున్నారా? స్వస్థత పొందడం అంటే స్వస్థత అనుకుంటున్నారా? దయ్యం పోవటం అంటే దయ్యం పోవటం అనుకుంటున్నారా? కాదు. నువ్వంటే ఆయనకు బాగా ఇష్టం. వింటున్నారా? ఇష్టం పుట్టించే ప్రాయంలో ఉన్నావు నువ్వు. నిన్ను ఆయన కోరుకున్నాడు. నీకు అవమానం కలగొద్దు. పెళ్ళి కాకపోతే పెళ్ళి అమ్మాయికి ఎంత అవమానం ఉంటుందో తెలుసా? కొంతమంది చచ్చిపోతారు. పెళ్ళి కావట్లే, పెళ్ళి కాదు, ఇంకా నీకు పెళ్ళి కాలేదా? నీ తోట వాళ్ళందరికీ పెళ్ళి, కుక్కలు దరిద్ర పెట్టి ఆపరేషన్ కూడా చేపించుకున్నారు అంటారు. పాపం వాళ్ళ వేదన అవుతుంది, మామూలుగా ఉండదు. వింటున్నారా? బాగానండి, మంచిగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ఏమని? బాగానండి ఈ మాట. యేసు ప్రభువుకు ఒక్కనికే దేవుడు అధికారం ఇవ్వలే. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభువుకి ఏ అధికారం దేవుడు ఇచ్చిండో మనకు కూడా అదే అధికారం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ఏ అధికారం ఇచ్చిండో మనకు కూడా అదే అధికారం ఇచ్చాడు. పాపాలు క్షమించే అధికారం మనకు కూడా ఇచ్చాడు. పాపాలు నిలిచి ఉండనిచ్చే అధికారం మనకు కూడా ఇచ్చాడు. రోగులు స్వస్థపరిచే అధికారం మనకు కూడా ఇచ్చాడు. భయాన్ని వెలగొట్టే అధికారం మనకు కూడా ఇచ్చాడు. వింటున్నారా? వంక వినండి, మంచిగానండి. ఇప్పుడు నాకు ఏటీఎం కార్డులో పైసలు తీయడం అసలే రాదు. నాకు ₹1,00,00,000 బ్యాంకులు ఉన్నాయి. ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ఉండే. ఇప్పుడు యేసు ప్రభు కూడా మీకు ఉన్నాడు, అన్నీ ఇస్తాడు. కానీ నీకు అది ఎట్లా పొందుకోవాలో నీకు తెలియదు. ఏం లాభం యేసుదేవుని నమ్ముకొని? నేను యేసుదేవుని నమ్ముకున్న దరిద్రం అంతా పోయింది, నా కరువు అంతా పోయింది, నా అవమానాలను పోయినాయి, నా నిందలన్నీ పోయినాయి, నాకు ఉన్న చెడ్డ పేరంతా పోయింది. నీకెందుకు పోదు? నేను నడిచినట్టు ఉన్నాడు, అంతే. తేడా వేరే ఏం లేదు. మరి నాకెట్లా సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? చెప్పు. నాకెట్లా సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? అధికారం ఇచ్చిండని చెప్తుంది కదా ప్రకటన గ్రంథంలో. నా తండ్రి చేత నేను అధికారం పొందినట్లు జయించుచు. చెప్పండి, ఏం చేయాలట మనం? ఏంటి జయించాల్సినవి? నువ్వు భూ సంబంధమైనటువంటి మనసు పెట్టుకుంటే నువ్వు ఓడిపోతావు. ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మనసు పెట్టుకున్నావు అనుకో, నీకు అన్నిటికీ జయ జీవితం రాదు. అవి ఉన్నా ఒకటే, లేకున్నా. ఇప్పుడు యోబు ఇంట్లో యోబు ఒక్కడికే జయ జీవితం ఉంది. యోబు భార్యకి జయ జీవితం లేదు. యోబు స్నేహితులు కూడా జయ జీవితం లేదు. దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నాడు, అది జయ జీవితం. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉద్యోగస్తులు. మరి ఎంత డబ్బు ఉన్నదో ఉద్యోగస్తుల జీతం ఉంటుంది కదా. ఏం చేస్తున్నారు? భార్య పిల్లలు ఉన్నారో లేరు మన తెలియదు, లేరు. మరి ఆ డబ్బు అంతా ఏం చేస్తున్నారో మరి మన తెలియదు. కానీ ఇప్పుడైతే కొద్దిసేపట్లో అగ్నిగుండంలో బూడిదైపోవాలి. డబ్బు మీదకి పోవాలి మనసు చూస్తే. లేకపోతే ఆ డబ్బు అంతా మా ఇంటిలో పంపండి, మా ఊరు పంపండి అని చెప్పాలి లెక్కలు చూస్తే. అట్లా ఏం చెప్పలే. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే నీ ప్రతిభకు మాత్రం ఒకనే, అది జయ జీవితం. దాన్ని జయ జీవితం ఉంటారు. అలాగే యోసేపు అన్నలందరూ తల్లిదండ్రి కాళ్ళ మీద పడుతున్న దేవుడు 2 సార్లు చూపించాడు మర్మంగానే. అది కూడా సూర్యుడు చంద్రుడు మర్మం, నక్షత్రాలు మర్మం, పంట చేనులో పనులు మర్మంగా చూపించాడు. కానీ నిజంగా జరిగిందా లేదా? మనకు కూడా ఎన్ని మర్మాలు చూపెడుతుండో వాటిని మనం ధ్యానించట్లే. పిచ్చి కళ అంటున్నాం, పిచ్చి దర్శనం అంటున్నాం.
జాగ్రత్తగా వినండి. కనీసం అబద్ధమైతే వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వింటున్నారా? జయించువాడు, చెప్పండి ఎవరట? నేను నా తండ్రి వలన అధికారం పొంది జయించచ్చు. అధికారం ఉంటేనే జయిస్తాం, అధికారం లేకపోతే జయించలేం. ఇప్పుడు ఒక పార్టీ అధికారం ఉన్నది, వాళ్ళు ఏదైనా జయిస్తారు, అవునా? అధికారం లేదు, ఏం జయించలేరు. ఎందుకు? ఇప్పుడు ఓడిపోయిన పార్టీ వాళ్ళను నాకు కొద్దిగా అమ్మారా పిలిచిపోతాను, ఇప్పుడు మా మా ప్రభుత్వం కాదు, నా వల్ల కాదు అంటారా? మా పీరియడ్ కదా, ఇప్పుడు వేరే వాళ్ళని పట్టుకోపోగా కాంగ్రెస్ వాళ్ళని పట్టుకో అంటున్నారు. సార్ మీరు కూడా వాళ్ళ దగ్గరికి పోరు సార్, వీళ్ళ దగ్గరికే పోతారు. మళ్ళీ ఏ రూట్లో పట్టుకోవాలి ఆయనకి, ఎవరు అంటే ఎవరు మాట తింటాడు ఆయన, మన మహా తెలికల్లో మీరు లోకరీతిగా. దేవుళ్ళ కాదు, దేవుళ్ళ తెలికల్లో ఇక్కడ ఎందుకుంటాం మనం మొత్తం దేశం అంతా తిరుగుతాం, ప్రపంచం అంతా తిరుగుతాం. దేవుళ్ళ తెలివి ఉంటే, దేవుళ్ళ తెలివి లేకనే ఇక్కడ కూర్చున్నాం. నువ్వు రాలేదా? నేను ఒక గంట 2 గంటలు ఒక పూట కొరకు వచ్చింది, మీలాగా ఇక్కడ అతుక్కొని కూర్చోటానికి రాలే. వింటున్నారా? వినాలి. గాలి తనకు ఇష్టమైన చోట విసురుతుంది, నువ్వు దాని శబ్దం వింటవే కానీ గాలి ఎక్కడి నుంచి వస్తున్నావే? సూర్యపేట నుంచి వస్తున్నావా అంటారా? మరిపేట నుంచి వస్తున్నావు అంటారా? చెప్తుందా? అదే నర్సంపేట పోతావా, ఎటు పోతావా చెప్తుందా? తనకు ఇష్టం నర్సంపేట బోధు కావచ్చు, మళ్ళీ ఖమ్మం పోతే కావచ్చు, నీకెందుకు అట్లా చెప్తుంది అదేమన్నా? అట్లనే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడని రాశాను. అది జయ జీవితం అంటే. దేవుడు ఎటు పంపిస్తాడు నడవటమే జయ జీవితం. నీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ జిల్లా కలెక్టర్ వేరే జిల్లాలో పనిచేస్తాడా? పనిచేయడు. ఈ జిల్లా ఎస్ఐ లేదా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇంకో పోలీస్ స్టేషన్ పనిచేస్తాడా? పనిచేయదు. అలాగే నీకు కూడా ఒక పరిధి ఇచ్చాడు దేవుడు, నీ విశ్వాస పరిమాణాన్ని పెట్టి పరిధి ఇచ్చాడు దేవుడు. ఎక్కడికి పొమ్మంటే అక్కడే పనిచేస్తుంది. నీ జ్ఞానం, నీ తెలివి, నీ శక్తి, నీ భక్తి అంతా అక్కడే పనిచేస్తుంది. నీ ఇష్టం వచ్చిన చోటుకు పోతే అది పనిచేయదు. చెప్పండి, ఇష్టం వచ్చిన చోటుకు పోతే పనిచేయదు. ఒక ఆయన అట్నే పోయింది, దేవుడు బొమ్మన్న కాడికి పోకుండా ఇష్టం వచ్చిన కాడికి పోతే ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళే, క్రైస్తవంలో ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళే. లేయా దేవుడు అంటాడు, నేను జయించి, వింటున్నారా? చెప్పండి, నేను అధికారము పొంది. జయ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? అధికారాన్ని బట్టి వచ్చింది. నేను అధికారము పొందినట్లు జయించచ్చు, అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అంతం వరకు. చెప్పండి, ఎప్పటి వరకట? అంతం అంటే ఎప్పుడు? చచ్చిపోయేంత వరకు. అంతం అంటే ఎప్పుడు? అంతం అంటే ఎప్పుడు మరి? లేలుగా అంతవరకు ఎప్పుడు? చూడండి, యోసేపు విషయంలో 105వ కీర్తన 19వ వచనంలో, అతడు చెప్పిన సంగతి అదే అనమాట అంతం అంటే. చెప్పండి, అంతం అంటే చెప్పిన సంగతి నెరవేరేంత వరకు. యెహోవా వాక్కు అతన్ని మరి ఇక నెరవేరిన తర్వాత పరిశోధించవలసిన పని లేదు. ఇక అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండాను. నాకు ఒక ప్రేరేపణ వచ్చింది అనుకుందాం, నిజంగా ప్రేరేపణ రాలేదు, మీకు అర్థం కట్టని చెప్తున్నా. నాకు ప్రేరేపణ వచ్చింది అనుకుందాం, ఒక ఆయనకు ఒక 5,000 ఇవ్వాలని ప్రేరేపణ వచ్చింది అనుకుందాం. ఇవ్వను, మన తర్వాత మీరు 5,000 ఇవ్వని అడిగారు సుమా.
గుణం మంచిది కాదు, ఆ స్వభావం మంచిది కాదు, చెడు పనుల కొరకు వాడతాడు. లేకపోతే నేను ఒకరికి పైసలు ఇవ్వాలనుకున్నా, కానీ ఆయనే తాకుండా ఊపుకుండా అనుకుంటూ వచ్చాను. ఇస్తానంటవా? ఇయ్యను. నువ్వు కూడా ఇవ్వవు, నేను కాదు, నేను కూడా ఇవ్వవు. రాత్రి దర్శనం ఇచ్చినా కూడా ఇవ్వవు, తెలుసా? దేవుడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు పంపిస్తాను. పోయిందా? ఇద్దరే, మిగతా వాళ్ళు పోలే. మరి మిగతా వాళ్ళ కొరకు కాదా ఆ వాక్యం? అందరికీ. మరి అందరు వచ్చిందా? రాలేదు. కారణం ఏంటిది? వారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు, అంతే. ఇప్పుడు దేవునికి ఇష్టంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించుకున్నారు. ఇది కూడా అంతే. మీరు దేవునికి ఇష్టంగా జీవించండి, మీరు ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. భార్య ఇష్టం, భర్త ఇష్టం, పిల్లలు ఇష్టం, పొలపొల్లు ఇష్టం, దేశం ఇష్టం. శరీరం మస్తిక అబద్ధములు రాజుగారు చెప్పినట్టు విన్నారా? మరి ఇంట దేవుడు కాపాడు, దేవుడు తోడున్నాడు, అసలే ఉన్నాడు దేవుడు. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఇంటికి పోయినాక నాతో మాట్లాడకు, నన్ను అయ్యగారు ఏమిన్నావు, నువ్వు కూడా కూర్చున్నావు, ఎన్నో కదా, నీ ఇష్టం అసలే కాదు అని గొడవ పెట్టుకుంటే అట్లా కూడా ఇట్లా కూడా ఉంటుంది కథ. గమ్మత్తు ఉంటుంది మనది, మామూలుగా ఉండదు, తెలుసా? యేసు ప్రభుని ఇంకో కొద్దిసేపు అయితే సెలవు వేస్తారు. నీ గురించి నేను చాలా విన్నాను, ఆకాశం నుంచి ఒక సూచక్రియ చూపించు, నేను డిసిపెడతాను. అట్లా చేసిండా? చేయలేదు. దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి నువ్వు నేను కూడా. ప్రభుత్వం చెప్పినట్టు, అధికారులు చెప్పినట్టు, వింటున్నారా? తల్లిదండ్రులు చెప్పినట్టు, కులం చెప్పినట్టు, మతం చెప్పినట్టు, మనుషులు చెప్పినట్టు, ఆఖరికి నీ మనసు చెప్పినట్టు కూడా వినకూడదు. హృదయం అన్నిటికంటే అది ఘోరమైన దాన్ని గ్రహించగలవాడు దేవుడు. నేనైతే ఏది దేవుని నమ్ముకున్నాక నా మనసును తీసి బయటపారేసాను. అది అన్ని పనికి మాలిన సలహాలు ఇస్తుంది, అన్ని ఫెయిల్యూర్సే. ఇప్పుడు అన్ని ఫెయిల్యూర్సే మొత్తం. 36 ఏళ్ళు అన్నిట్లలో ఫెయిల్. దాని నాకు అందుకొరకే క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కూడా యేసు మనసు కలిగి ఉండండి. యేసు తలకాయ చెప్పినట్టు వినండి. ఆయన సంఘానికి శిరస్సు. ఇప్పుడు సంఘానికి శిరస్సు. ఆయన చెప్పినట్టుంటే మీ చేతికి ఇనుపదండం వస్తుంది. చెప్పండి, ఏ దండం వస్తుంది? ఇనుపదండం వస్తే కుమ్మరి వాని పాత్రలను పగలబెట్టినట్లు చెక్కలు ముక్కలుగా, కుండలు కాదు. దావీదు భక్తుడు అంటాడు, నేను ఓటి కుండ వంటి వాడనేకిని అంటాడు. చెప్పండి, ఏ కుండట? అట్లా కుండ కుండ అంటే మనిషే. యేసు ప్రభు దేవుడు కుమ్మరి అయితే, మనం పాత్రలం అయితే మనం కుండలం కాదా? మట్టి పాత్రలం కాదా? మరి జాగ్రత్తగా వినండి. ఇనుపదండముతో వారిని ఏలడం అంటే పరిపాలించడం. పాత నిబంధన కాలంలో ఏ భక్తుడినైనా పేరు పెట్టి దేవుడు విలువగానే నా ఏలినవాడా అనేవారు. కొత్త నిబంధనలు కూడా అననీయ అనే భక్తుడు పౌలు భక్తునికి సువార్త ప్రకటించిన, అదే స్వస్థత కలిగే విషయంలో, బాప్తిస్మ విషయంలో, పరిశుద్ధాత్మ పొందే విషయంలో వాడబడిన భక్తుడు పేరు వింటున్నా. అతడు ఏమని అంటాడు? నా ఏలినవాడా అంటాడు. జకర్యాను అని పిలవగానే నా ఏలినవాడా అంటాడు. హల్లెలూయా. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యం. ఏం పేరు? అననీయ. క్షమించండి, అననీయ అని పిలవగానే నా ఏలినవాడా అంటాడు. అన్నట్టు చదవండి ఆ మాట. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. ప్రభు ఇదిగో నేను, ప్రభు అంటే ఏలినవాడని అర్థం.
ప్రభు అంటే పరిపాలించేవాడని అర్థం. ప్రభు అని ఎవరిని అంటారు? పరిపాలించేవారిని ప్రభు అంటారు. చెప్పండి, పరిపాలించేవారిని. పాత నిబంధనలు ఏలినవాడని దాన్ని కొత్త నిబంధనలకు ఏలినవాడు అనకుండా ప్రభువా అంటాడు. అందుకొరకు యేసుప్రభు అంటాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అను పలుకు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడు అంటాడు. కనుక ప్రభు అంటే అందుకొరకే ప్రభువా ప్రభువా అని ఎందుకంటావు? నువ్వు నా ఏలుబడిలో లేవు అని అర్థం. మనం సంఘాన్ని మన ఏలుబడిలోకి తెచ్చుకోవాలి, మనం పరిపాలించాలి. దేవుడు మనం పరిపాలించే యోగ్యత ఇచ్చిండు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలోనే దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను చూసిన భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. హల్లెలూయా. భూమి మీద ఇప్పుడు ప్రతి జీవిని ఏలే అధికారం దేవుడు నీకు నాకు ఇచ్చిండు అనండి. పెద్ద పులులను, చిరుత పులులను, సింహములను, నాగుబాములను, ఎలుగుబంట్లను, నక్కలను ఏలే శక్తి, అధికారం దేవుడు మనకు ఇచ్చాను. ఆ జంతువులన్నీ మన సంఘంలోనే ఉండును. ఇప్పుడు అడిగినవి దీంట్లోకి వచ్చినవి మీకు తెలియదా? ఇది తెలియదా? దీంట్లోకి వచ్చినాయి. అరణ్యములో కేకలు వేసిన ఒకరి శబ్దము అని బాప్తిస్మించు అని గురించి రాయబడింది. అడవిలా మరి అడవియా? పౌలు భక్తుని అంటాడు, నేను ఎఫెస్సులో మృగములతో పోరాడి తినన్నాడు. మృగాల మరి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో కుక్కలకు పరలోక రాజ్యం లేదని రాసింది. కుక్కలకు వస్తాయా మరి ఇక్కడను? యూదా పత్రికలో వివేక శూన్యులకు మృగముల వలె అని రాసింది. మృగాల మరి? యేసు ప్రభు గురుపోతులు నన్ను పొడిచిన అంటాడు. గురుపోతులు పొడిచినా? భాషాణ దేశపు వృషభం నన్ను పొడిచిన 22వ కీర్తన. భాషాణ దేశ వృషభాలు పొడిచినాయా? వృషభం అంటే ఆంబోతులు అంటే ఎడ్లు వచ్చి పొడిచినాయా అనండి. ఆదాలంటే మనుషులు అనండి. నేను ఒక అమ్మకాయలు ఇట్లా చూస్తుంటే ఆమె కళ్ళల్లో పాము ఇట్లా ఉంటుంది. కళ్ళలోనే కనబడుతుంది. అంటే విషపు చూపులు. చెప్పండి, ఏం చూపులు? విషపు చూపులు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. పాములు ఎక్కడ లేవు, ఇక్కడే ఉన్నాయి అనండి. పాములు. అయ్యా, నేను చెప్పేది అబద్ధమా? అస్సలు 100%గా 200% నిజం. మరి మీరు ఎట్లా బయటపడుతున్నారో నాకు తెలియదు. మీ దగ్గర ఇనుప దండ ఉన్నదనుకో అన్ని భయపడతాయి. ఏమన్నారు? కర్ర దగ్గర కర్ర ఒక దెబ్బకి ఇరుగుతుంది. ఒక్కడు కొట్టినాం అనుకో పుట్టుకు ఉంటుంది అనదా? అరే అక్కడ మూల కర్ర ఉంది, కర్ర దగ్గర పాము వచ్చింది, దాన్ని కొట్టబోయి గడప మీద కొట్టాం, పుడుకొని ఇరిగింది. మళ్ళీ నీకు క్వశ్చన్ మార్కే. అది ఇనుపదండమే తిరుగుతుందా? అస్సలు ఎరగదు తెలుసా. 100 కాదు 10,000 పాములు కొట్టినా ఎరగదు. అది తెలుసా. నీకు వాక్యం మనసును పట్టిందే అనుకో, నీ బాధలన్నీ దూరం అయిపోతాయి తెలుసా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. మీకు ఎవరికైనా ఈరోజు మీకున్న బాధలు పోవాలంటే, ఒక అమ్మ కుటుంబ సమస్యలతో బాగా బాధపడుతుంది, ఈరోజు నీకు విడుదల. ఒక సహోదరి సంతానం కొరకు ఎదురు చూస్తుంది. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే తప్పకుండా ఈ నెల అటే పోవాలి. ఒకరు 7 లక్షల అప్పుతో బాధపడుతున్నారు. 7 లక్షలు అప్పుతో బాధపడుతున్నారు. దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు. కొంతమంది నడుము నొప్పితో, నరాల బలహీనతో బాధపడుతున్నారు. దేవుడు మేము స్వస్థపరుస్తున్నాడు. ఈ కొడుకులో ఈరోజు చాలామంది మహిమ వస్త్రంతో నింపబడబోతున్నారు.
మహిమోత్సవం అంటే ప్రవచించే వరం కావచ్చు, ప్రత్యక్ష వరం కావచ్చు, అభిషేకం కావచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకం కావచ్చు. బంధకాలు తెగిపోతాయి. ఈరోజు ఆ వస్త్రం వచ్చిందంటే బంధకాలను తెగిపోవటమే. ఆకాశం నుంచి నేను ఒకసారి చూసిన వస్త్రం ఎట్లా వస్తుందో, మీరు చున్నీ వేసుకుంటారు కదా పల్సగా, అట్లా వస్తుందండి ఆకాశం. ఇట్లా 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 గాలికి ఇప్పుడు వేసి చిన్నగా కింద ఇట్లా వస్తుందా, అట్లా వచ్చి అట్లా వాలింది మీద. వెంబటే ప్రవచనం చెప్పింది వాళ్ళు. ప్రవచనం చెప్పంగా చూశాను. ఆ వస్త్రం వచ్చి ఎవరి మీద అయితే పడిందో వాళ్ళు వెంబటే ప్రవచనం చెప్పాను. ఆ వస్త్రం ఎవరి మీదకి వస్తుంది వెంబటే పరిశుద్ధాత్మ పొందుతారు. ఆ వస్త్రం ఎవరి మీదకి వచ్చింది వెంబటే ప్రత్యక్షతలు పొందుకుంటారు. వింటున్నారా? నీ కొడుకులు చాలామంది ఒక మహిమ వస్త్రం చేత కప్పబడుతున్నారు. బంధకాలన్నీ తెగిపోతాయి. అప్పుడు దయ్యాలు, భూతాలు, మంత్రశక్తులు అసలు ఉండవు. అసలు ఆ వస్త్రం చూసినంటే ఒకటే వస్తానంటే వీటి గడగడ దడదడలాడతాయి, కింద పడి పడిపోతాయి. తెలుసా? అట్లుంటుంది. పేర్లు నాకు ఇచ్చింది, కానీ మీరు పేర్లు పిలిచి చెప్తే మీరు అమ్మటే ఆ మనిషికి వెళ్ళి చూస్తారు. అది వచ్చింది మీకు తిప్పలు. పేర్లు వెళ్ళంగానే ఏం లేదు, మొత్తం ఆ కుచ్చి చూస్తారు ఆ మనిషికి వెళ్ళి. పేర్లు చెప్పారు. దేవుని యొక్క చిత్తానికి తిరుగుబాటు చేస్తుండు ఒక మనిషి. ఇప్పుడు పేరు చెప్పిన అనుకో, అగో చెప్పలే, నేను నిన్ననే చెప్పాను నీకు. మొన్న అయ్యగారు కూడా చెప్పిండు. నేను నిన్న కూడా నాకు కలబడ్డది నీ గురించి అని కూడా చెప్పాను. ఆడేంటావు? ఇప్పుడన్నా వింటావా? అయ్యగారు పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి పిలిచి నేను వచ్చేవారం అసలే రాము. ఎంత దూరం మొత్తం ఎక్కడికి పోయినా నేను పట్టుకుంటాడు దేవుడు. ఎక్కడికి దుబాయ్ పో, హైదరాబాద్ పో, ఎక్కడికన్నా పో. మా సంఘంలో ఒక తిక్కలోడు ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అయ్యగారు బిస్కెట్ దుకాణంలో ఉద్యోగం వస్తాట, 4,000 మమ్మల్ని 3 రోజుల నుంచి ఏడిపిస్తాను తల్లిదండ్రులను. నువ్వనే చెప్పాయి కానీ నేను చెప్తే కొంచెం మెత్తబడ్డాడు, చల్లబడ్డట్టయింది. నేను పోయేటప్పుడన్నా మెత్తబడ్డట్టు యాక్షన్ చేసింది. కానీ మిమ్మల్ని పీడించి పైసలు తీసుకొని హైదరాబాద్ పోతాడు. మళ్ళీ 3వ రోజునే వాపసు వస్తాడమ్మా. నిజంగానే చెప్పినట్టే. నేను బాగుంగానే మళ్ళీ వాళ్ళని ఏడిపించి అయ్యగారితో చెప్పితే నేను ఆగుతాను అనుకున్నావా? నాకు అదంతా తెలియదు, నాకు ఇవ్వాల్సిందే పైసలు అని మొత్తానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏడిపించి తీసుకొని ఫ్యాక్టరీలో పైసలు కట్టాను. 1 రోజు డ్యూటీ చేశాను, 2వ రోజు డ్యూటీ చేశాను, 3వ రోజు డ్యూటీకి పోయే ముందు ఆర్టీసీ బస్సు ఎక్కిపోయి టైర్ ముంగట పడ్డాడు. మీద ఎక్కలే ఇంకా టైరు. సేవ చేయాలిగా ఎట్టెక్కితే అందరేమో తిట్టాను. పందికి పందిన దున్నపోతున్నట్టును కన్ను కనబట్టాలే తర్వాత తిట్టుడు తెచ్చిండు. మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిండు. కథ 3వ రోజే 3 రోజులకు వస్తాడు. నేను చెప్పిన మాటలను ఆయన ఏం పట్టించుకోడు. నేను మోంగని వెళ్ళి పీడిస్తాడు, తీసుకుంటాడు, పోతాడు, డ్యూటీ కూడా చేస్తాడు. 3వ రోజున మళ్ళీ తిరిగి వస్తాడన్న. అట్టెట్టు వస్తాడు అయ్యగారు, పైసలు పట్టుకుపోయినాడు. వచ్చాడంటే వచ్చాడు అంతే. మళ్ళీ అట్టెట్టు వచ్చాడు. మరి నమ్మరు. వచ్చిండా రాలేదు మరి? ఇప్పుడు సేవ చేస్తుండా లేదా మరి? చేస్తే మరి మీరెప్పుడు వింటారు మా మాట? వినకపోతే ఏదో చెప్పంగా లేకపోతే సడన్గా చూడు అని సావంత అవుతుంది. నేను ఇష్టం చెప్పాలి. లేలుయా. ఇగో మళ్ళీ ఇంకొక పేరు వచ్చింది చెప్తే మళ్ళీ మీరు అందరూ ఆమెకి వెళ్ళిస్తారు. మళ్ళీ ఆ హృదయంలో చాలా భారంగా ఉన్నది ఆమె దుఃఖంతో. అయితే దేవుని యొద్ద కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆమె పట్టుదలతో కనిపెట్టుకొని ప్రార్థించాలి. నేను ఇప్పుడు పేరు చెప్పిన అనుకోండి, అందరు తలకాయలు ఆమెకెళ్ళి తిరుగుతాయి. తిరగకపోయినా ఇప్పుడు అయ్యగారు తిరుగుతాయి అన్నారు కదా, కుడికి అయిపోయినాక తిప్పుదాం. మళ్ళీ పోయి ఆమె దగ్గరికి పోయి అంటారు. అట్లా పేరు పెట్టి పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే ఒక బాధ. పిలిచినాం అనుకో లేయాలియా. ఆమెకు ధైర్యం, నా గురించే, నిజంగా నా గురించే నేను అనుకున్నాను. అట్లా ఇంకో కొంతమంది ఇట్లా కూడా వస్తారు. నా పేరు పెట్టి పిలిస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నమ్మను అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది.
అట్లా కూడా దేవుడు పిలిస్తే మేము అట్లా వాళ్ళు అనుకుంటే పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలయలుగా ఆమె తన హృదయంలో చాలా భారంతో ఉన్నది. అయితే దేవుని వద్ద కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోనందువల్లనే ఆమెకు దేవుడు ఆ భారం, ఆ వేదన, ఆ కష్టాలు పెట్టిండు. మరి కనిపెట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేసుకుని దిద్దుబాటు చేసుకుంటే ఆమె సమస్య పరిష్కారం. ఒక సిస్టర్ ఉపవాసం ఉండాలని అనుకుంటుంది, మళ్ళా దేవుని చిత్తమో కాదు అని వెనక ముందు అడుగుతుంది. దేవుని చిత్తమేనట ఉపవాసం ఉండటం. వింటున్నారా? ఉపవాసం ఉంటే ఎలా ఉండాలో తెలుసా? గోడలు పెట్టుకోవద్దు, లొల్లులు పెట్టుకోవద్దు, పంచాయతీలు పెట్టుకోవద్దు, ఇంక పోట్లాడొద్దు. తర్వాత ఉపవాసం ఉంటే ఆ రోజు మీరు ఎంత ఖర్చు అవుతుంది? మీకు భోజనం ఖర్చు, ఛాయ్ ఖర్చు, టిఫిన్ ఖర్చు. అరటిపండు తింటారా? సరే, అరటిపండు తినరు కదా. నిజంగా జనరల్గా ఒకరోజు మీరు ఎంత ఖర్చు అవుతుందో భోజనానికి, ఏదానికి మీరు మానేసిన ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలి తెలుసా? బైబిల్ చెప్తున్నది, ఆకలిగా ఉన్న వారికి ఇవ్వాలి, బాధల్లో ఉన్న వారికి ఇవ్వాలి. నువ్వు తినే భోజనం ఆ రోజు నువ్వు ఏం తింటావో, ఏం ఛాయ్ తాగుతావో, ఏది బంద్ చేస్తావో అది వారికి ఇవ్వాలి. అదే ఉపవాసం, నిజమైన ఉపవాసం అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం చెప్తున్నది. ఎలా ఉపవాసం ఉండాలనో అని స్పష్టంగా చెప్తున్నది. దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పాలి, కాడిమాను మొక్కలు ఇప్పాలి, ప్రతి బాధింపబడిన వారు విడిపించాలి. వాళ్ళ మీద ఏ భారం మోపపోయిందో ఆ భారం, ఆ కాడిని విరగొట్టాలి. నువ్వు ఆ రోజు తినే ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి. మీ రక్త సంబంధికులు అంతకుముందు మాట్లాడకుండా ఉన్నారు కదా, 3 నెలల నుంచి 6 నెలల వస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడల్లా వాళ్ళతో సమాధాన పడాలి. దిక్కు మాలిన అంటే నీకు మళ్ళీ సహాయం చేయలేని వాళ్ళని భోజనం పెట్టాలి, వస్త్రాలు ఇవ్వాలి. అట్లా అది అంతేగాని ముఖం అంతా మార్చుకొని అన్ని సొమ్మంతా కూడా తిన్నట్టు. అట్లా దేవుడు వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఉపవాసం ఉంటే నీ వెలుగు వేకుచుక్క, ఎంతమంది వేకుచుక్క ఉదయిస్తుందని చదవలేదు మనం? అట్లుంటుంది. అసలు చేయకండి. వింటున్నారా? ఉపవాసం ఉండాలని ప్రార్థించాలనుకుంటుంది, ఉపవాసంతో ప్రార్థన చేయాలనుకుంటుంది, కానీ మళ్ళీ అనుమానం చేస్తున్నది. దేవుని చిత్తమే ఉపవాసం ఉండండి. ఒకతను ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుంది. దేవుడు ఈరోజు వాక్యానికి లోబడితే మీకు స్వస్థత. మీరు వినే వాక్యానికి లోబడితే ఏ రోగమైనా పోతుంది, ఏ బాధ అయినా పోతుంది. ఇంకా నా పేరు వెళ్ళలే, నా గురించి చెప్పలే, నా సంగతి చెప్పలే అనకండి. అందరూ చెప్పుకుంటూ కూర్చుంటే వాక్యం ఎప్పుడు చెప్తాం? కనుక వినండి. లేయలుగా నేను నా తండ్రి చేత అధికారం పొంది జయించుచు అంతవరకు నాలాగా ఎవరైనా నిలకడగా ఉంటే, అంతవరకు అంటే అర్థమైంది, నీకు చెప్పిన సంగతి నెరవేరేంతవరకు. నీకు మాట చెప్పాడు, సంతానం ఇస్తాను, సంతానం అయ్యేంతవరకు. పెళ్ళి అయితే చెప్పాడు, పెళ్ళి అయ్యేంతవరకు. ఉద్యోగం ఇష్టం ఉద్యోగం అయ్యేంతవరకు. ఇంతకుముందు మనం కొన్ని విషయాలు చెప్పాను. ఆ విషయాలు అవి జరిగేంత వరకు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. నీ హృదయాన్ని, నా అంతరింద్రియాల్ని అన్నీ పరిశీలిస్తూ ఉంటాడు. నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను. నమ్మినప్పుడు మొదటి నుంచే చాలా జాగ్రత్తగా ఉన్నా, కానీ తెలియకే దుర్మార్గ పనులు చేస్తారని రాసింది బైబిల్ తెలుసా. మనం ఏమంటుంది దానికి? అలవాట్ల పొరపాటు అని చెప్తుంది దానికి. మన భాషలో చెప్పాలంటే చెప్పండి, మన భాషలో ఏమని చెప్తాం? అలవాట్ల పొరపాటు అయిపోయింది అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? జాగ్రత్తగా వినండి. వారు తెలియకే దుర్మార్గ పనులు చేస్తారని చెప్తున్నారు. మనం ఏంటంటే సారీ అలవాట్ల పొరపాటు అయిపోయింది అంటాం. అట్లా కాకూడదు. మీరు కాకూడదు ఉంటే ఏం చేయాలి మరి? మనం అన్నీ ఉన్నాయి దీంట్లో, దేవుని పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఇలా రాసి ఉంటుంది.
మీరు ఏ విషయంలో చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనించుట కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయనప్పుడు సమస్త జ్ఞానంకించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలను నన్ను రాశాను. మనం చింతపడే పని లేదు. ఏ విషయమైనా సరే, ఏ బలహీనత ఉన్నా, వింటున్నారా, మీరేమి చింతపడద్దు. చెడ్డ బలహీనతలు ఉంటాయి కొంతమంది, తెలుసా? వాళ్ళు మంచోళ్ళే, కానీ ఒకటి ఆవరిస్తుంది, ఒక శక్తి ఆవరించి వాళ్ళని అట్లా చేస్తారు. కొంతమంది తెలుసా, తప్పుడు పని చేస్తారు, పోయి ఆత్మహత్య చేసుకుంటారు, తెలుసా? ఒక ఆయన అయితే లంచాలే తీసుకున్నాడు. వాళ్ళు పట్టుకున్నట్టు వాళ్ళు వచ్చారు, పోయి బాగా దిగి చచ్చిపోయాడు. మరి అది సంపాదించినంత వరకు మరి చెప్పండి. గవర్నమెంట్ ఆఫీసర్ అట్లా చేశాడు. సంపాదన 2 చేతుల సంపాదన, జీతం అంతా మిగులుడు. ఇక తెలిసిపోతే పైనుంచి అధికారులు రాని వచ్చాం, ఎంక్వైరీ చేసి మొత్తం అన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. పోయి బాలదేవి చచ్చిపోయాం. వీళ్ళేమో సంపాదించుకొని కలిగిన దాంతోనే తృప్తి పడితే ఎంత బాగుండేది. లేయా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎవరైతే జాగ్రత్తగా వాక్యం ఉంటే వాళ్ళ బాధలన్నీ పోతాయి. బాధలు కాదు, మీకు ఇనుపదండం ఇస్తాడు. ఇనుపదండం కాదు, కుమ్మరి వాడిని పాత్ర వలె పగలగొట్టుడు కాదు. మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడాలి. మళ్ళా రాస్తున్నది తెలుసా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 10వ వచనంలో, భూ ప్రజలందరూ యెహోవా నామమున పిలువబడుచున్నట్టు చూచి నీకు మరి నీ దగ్గర ఇనుపదండం ఉన్నది, నీ దగ్గర జయజీతం ఉన్నది, నీకు అధికారం ఉన్నది. ఇప్పుడు అధికారం ఉంటే భయపడరా? అధికారంతో పాటు ఇనుపదండం ఉన్నది, భయపడరా? కనుక అధికారం ఉన్నది, ఇనుపదండం ఉన్నది, జయజీతం ఉన్నది, ఎక్కడ తిరుగు లేకుండా లేయా మరి జయ జీవితం జీవిస్తున్నాడు. సైతాన్ చేతిలో చిక్కుకోవటం లేదు. సైతాను భయపడితే మనం సైతాను చేతులు చిక్కుకోకుండా ఉంటే, దేవుని అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే, దేవుని పద్ధతిలో మనం నడిస్తే మనకు దయ్యాలు గడగడ వణుకుతాయి, తెలుసా? భయపడతాయి. లేయా వింటున్నారా? దయ్యం కూడా చెప్తుంది, నేను ఎవరు ప్రార్థన చేస్తే పోతానో తెలుసా నీకు అంటది, తెలుసా? ఒకసారి వరంగల్ అట్లే జరిగింది. వరంగల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు మీరు 28వ తారీఖు వస్తున్నారా అన్నాడు. నేను 28వ తారీఖు మీ దగ్గర రావటం మాకు తెలిసింది. ఎవరు చెప్పింది మీకు? నువ్వు ఒక అమ్మ మీదకి దయ్యం వచ్చింది, మేము ప్రార్థన చేస్తే నేను ఎవరు ప్రార్థన చేసినా పోను, చొప్పదాని నుంచి ఆమోస్ పాస్టర్ వస్తాడు, 28వ తారీఖు వస్తాడు ఇక్కడికి, ఆయన ప్రార్థన చేస్తేనే పోతాను. ఇప్పుడు నా ప్రోగ్రాం దానికంటే తెలుసు. నన్ను అడిగి 28వ తారీఖు వస్తాడు. 28వ తారీఖు అయితే ఇప్పటివరకు నేను అనుకోలేదు, మరి వస్తానని. వస్తాగా వచ్చాను, నీకు ఎవరు చెప్పినాను? దయ్యం చెప్పిందాను. నిజంగానే తప్పకుండా అట్టే పోయినాను 28వ తారీఖు. సరే, నేను కాదు, దినకరణ గారిది కూడా నేను సాక్ష్యం విన్నా. ఒరిస్సాలో ప్రార్థన చేస్తుంటే, ఇగో మద్రాసులో ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన పేరు దినకరణ్, అక్కడ తీసుకువెళ్ళాను పోతా ఆయన ప్రార్థన చేస్తే అన్నదట. ఆయన పత్రికలు రాశాను, నేను అవుతాను నడుతాడు చెప్తా. మనకు పత్రికలు, మీరే పత్రికలు. ఇప్పుడు నేను చెప్పిన కదా, ఎన్ని పత్రికలు ప్రింట్ అయినాయి ఒక్కసారి చెప్పండి. ఎన్ని పత్రికలు? ఈ పెంట మీద బారేసే పత్రిక కాదు, పుట్నాలు పొట్లం కట్టే పత్రికలు కావు, ఈ బస్సు ఎక్కే పత్రికలు, ఆటో ఎక్కే పత్రికలు, పెళ్లిళ్ళ పోయే పత్రికలు, ఫంక్షన్లు పోయే పత్రికలు, ఇంకా ఏ బండి అంటే ఆ బండి. ఇప్పుడు ఫ్రీ కదా మళ్ళీ పత్రికలకు, బస్సు కూడా ఫ్రీ అటగా. అట్లా సజీవమైన పత్రికలు మరి. అందుకొరకు ఈ పత్రికలు ఉండగా ఆ పత్రిక ఎందుకు? సింపు వేసే పత్రిక, కాలబెట్టే పత్రిక. లేయా అయితే ఇవన్నీ మీకు ఎప్పుడు పనిచేస్తాయంటే, మీకు ఇనుపదండం అధికారం పనిచేయాలన్నా వద్దా? ఎంతమందికి దేవుడు మీకు ఇచ్చిన అధికారం పనిచేయాలనుకుంటున్నారు? చేయలే పెట్టండి.
ఎంతమంది దేవుడు మీకు ఇచ్చిన అధికారం పని చేయాలనుకుంటున్నారు. ఆ యూట్యూబ్లో చూసిన కొంతమంది దయాలు ఎలగొట్టడింది, రోగులు మనిషి వాళ్ళకి చెప్పండి మీరు కనబడితే ఎక్కడన్నా. ఎవరికి అధికారం పనిచేస్తుందంటే చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకున్న వారికి ఆ అధికారం పనిచేయదు. భూ సంబంధమైన మీద మనసు పెట్టుకున్న వారికి జయ జీతం ఉండదు. భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టుకునే వారికి ఇనుపదండం ఇవ్వడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటేనే, ఇంకా నువ్వు దాంట్లో అనుభవిస్తే కాదు, మనసు పెట్టుకుంటేనే. ఇంకా మనసు పెట్టుకుంటే ఏమైతే తెలుసా, రోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనసు పెట్టుకుంటే కడుపులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనసు పెట్టుకుంటే బైబిల్లో రాసింది 66వ కీర్తనలో 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసేలా ప్రభు నా మనవి వెనుకపోను. మనవి వింటలేదంటే ఇనుపదండం పనిచేయదుగా. నువ్వు పాపము లక్ష్య పెట్టడం అంటే మీరు అంటారు అప్పుడప్పుడు, మాడబిడ్డింటి పోయినా అది నన్ను ఇంత లక్ష్య పెట్టలేదు, వదిలే బాగున్నామంటే దాన్ని నోరేమన్నా అరిగిపోయినా, అది ఇట్లా మూతి ముడుచుకుంటూ పోతుంది, నన్ను చూసి చూడనట్టే పోయింది. ఇగో మీ సెల్ వచ్చింది పో అన్నది, లోపల పోయి మా తమ్ముని చుట్టూ నాకు వచ్చింది పో అన్నది అని. ఎంతమంది ఎన్ని రకాలుగా తెలుసా. దయచేసి మీరు అలా ఉండకండి. దేవుడు మిమ్మల్ని అనుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకుని లోక సంబంధం మనుషులా ఉండకండి. అధికారం పనిచేస్తే ఎంత విలువ పెరుగుతుందో తెలుసా. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకుంటే హల్లెలూయా, ఎంత 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 అసలు చెప్పదు, విలువ పెరుగుతుంటుంది రోజు రోజుకి. నీ విలువ పెరగటం కొరకే జ్ఞానులు సిగ్గుపడాలి నీకున్న అధికారం చూసి. ఎన్నికైన వారు సిగ్గుపడాలి నీకున్న అధికారం చూసి. వింటున్నారు, వాళ్ళదన్న 5 సంవత్సరాల అధికారం, వాళ్ళదన్న రిటైర్మెంట్ వరకు ఉండే అధికారం. ఇది మనకు రిటైర్మెంట్ అసలు లేదు. ఇప్పుడు నాకు 72 రిటైర్మెంట్ ఎప్పుడో పోయింది, గవర్నమెంట్ రిటైర్మెంట్. అవునా అంటే దీంతో రిటైర్మెంట్ ఉండదు. వింటున్నారా, దీంతో రిటైర్మెంట్ ఉంటుందా? మరి ఈ ఉద్యోగం మీకు వద్దా? ఈ ఉద్యోగం, ఇటువంటి ఉద్యోగం వద్దా? అది కావాలనే కదా అయ్యగారు వచ్చింది దీంట్లోకి. మరి దీంట్లో మనసు పెట్టకపోతే ఉండదు. పైనున్న వాటి మీదనే కానీ, పైనున్న వాటి మీద మనసు పెడితేనే పనిచేస్తుంది. భూ సంబంధం వాటి మనసు పెడితే పనిచేయదు. ఒక పని చేయండి, ఎవరికైనా పెద్ద సమస్య ఉందనుకోండి, ప్రార్థనిస్తేప్పుడు దేవుడా ఇప్పుడు నా అధికారం పనిచేయాలి, భూ సంబంధం మనసు పెడితే పనిచేయదట. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నా, నేను పైన ఉంటుందని మనసు పెడతా, ఇప్పుడు నా ద్వారా అద్భుతం జరగాలి అని చేయండి, అవుతుందో కదా చూడండి. కానీ మళ్ళా టెంపరీ తీర్మానం చేయకండి. ఆ దయం మంచి పోగానే వెళ్ళిపోగానే మళ్ళీ మీ దాంట్లో మీరు జొరబడకండి. మళ్ళీ లోకస్ ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో మళ్ళీ చింతలు పెట్టుకోకండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టద్దు. మనసు పెడితే పనిచేయదు అధికారం, ఎనపదండం రాదు. వింటున్నారా? కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొంది తిని చచ్చిపోయిన వాళ్ళకి మనసు ఇక్కడ పెట్టుకుంటారా? మీరే చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా మనసు ఇక్కడ పెట్టుకుంటారా? మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం అనగా మన ప్రాణం ఎవ్వరు ఎత్తుకోబోరు తెలుసా. ఇప్పుడు షడ్రకు మెషకు అబద్ధుల ప్రాణం ఎవరైనా ఎత్తుకపోయినా? రాజుగారు అనుకున్నాడు, అయిపోయింది వాళ్ళ ప్రాణం జాటితోటి, 7 అంతల వేడిని ఎక్కువ చేయమన్నాడు తెలుసా. అంత టెంపర్ చూపించిన రాజుగారే వాళ్ళు అగ్నిగుండంలో సురక్షితంగా ఉండడం కళ్ళారు చూసి ఆశ్చర్యపడి తగ్గించుకొని వచ్చి, జీవము గల దేవుని సేవకులారా మీరు బయటికి రండి, వచ్చినాక ఇలాగూ రక్షించగల దేవుడు అసలు సృష్టిలో లేనే, వీరి దేవుడు కాక వేరే దేవుడు లేడు, వీరి దేవుడిని వీరిని ఎవరేమైనా అన్నా వారి ఇల్లు పెంట కుప్పగా చేస్తా, వాళ్ళని తుత్తు నీళ్ళుగా చేస్తాను. తాకీదు జీవం, గవర్నమెంట్ ఆర్డర్.
మొత్తం 120 దేశాలు పంపించింది తెలుసా. ఆ రోజు నుంచి వాళ్ళ జోలికి ఎవరు రానేరాట్లేదు ఇక. లేయలుయా. పైనుండి వాటి ఏదో మనసు పెట్టండి. లేయలుయా. నేను ఒకసారి ప్రార్థన చేస్తే ఒక అమ్మకు స్వస్థత జరగలే. నేను అమ్మట దేవుడా నా దగ్గర ఎక్కడ పొరపాటు జరిగి చూపెట్టు, ఒప్పుకుంటా, ముక్కు నేలకు కూడా రాస్తానండి, ఎట్లా చేయమంటే అట్లా చేస్తా. ఆమె నా మీద ఎంతో ఆశ పెట్టుకొని నీ మీద ఎంతో విశ్వాసం ఉంచి సపోజ్ నామశేఖర్ ప్రార్థనిస్తున్న ఖచ్చితంగా మైలైతే దాని వచ్చింది. కేవలం నన్ను బట్టి నీ నామానికి అవమానం కలిగే పరిస్థితి ఉన్నది, నన్ను క్షమించు, చూపెట్టు, నేను ఒప్పుకుంటా. లేకపోతే నా ప్రార్థన ఏను, ఎక్కడో జరిగింది, పొరపాటు జరిగింది, లేకపోతే నా ప్రార్థన ఎందుకు నువ్వేను వింటావు, నన్ను క్షమించు అన్నా. అంటే నా కళ్ళల్లో నన్ను క్షమించేట్టు నా ఆత్మలో నాకు అర్థమైపోయింది. దర్శనం నన్ను బట్టి అర్థమైపోయింది. వెంబటే ధైర్యం వచ్చింది. అమ్మ ఇక్కడ రా అన్న, ప్రార్థన చేశాను, వెంబటే స్వస్థత అయిపోయింది. ఇక మీరేమో స్వస్థత కాకపోతే ఉపవాసం ఉండు. ఏముండాలి? ఉపవాసం ఉండు. నీ దగ్గర ఏదో తప్పు ఉంది, బాగా తప్పు ఉంది, ఒప్పుకో, బాగా ఒప్పుకో. ఏం చేస్తారు? ఏదో తప్పు ఉన్నది, ఎవరు తిట్టినావు, ఏమో అన్నావు, అందుకొరకే నీకు నేను మంచివాడిని కానీ నువ్వు కాలే. నేనైతే అట్లా అన్నాను, నువ్వు ఎట్లా అంటావు నువ్వు అదే టైప్. అందుకొరకే సంఘం పెరగట్లేదు. అంతే ఉంటుంది. ఎంతమంది ఉంటుంది అంతే ఉంటుంది. ఎన్నేళ్ళైనా అంతే ఉంటుంది. ఎన్నేళ్ళైనా 20 మంది, 30 మంది, 40 మంది అంతే ఉంటుంది. అట్లా చేయకండి. పైకి చూస్తే ఇనుపదండం పనిచేస్తుందా, కిందికి చూసిన పనిచేస్తుందా? ఎవరు చెప్పారు? వాక్యం చెప్పిందా, నేను చెప్పాను? ఏ వాక్యం? మహబూబాద్ వాక్యం అనండి. మళ్ళీ ఈ వాక్యం ఇంకొకటి పనిచేయదు, ఇక్కడే పనిచేస్తుంది. మళ్ళీ ఇప్పుడే పనిచేస్తుంది, తర్వాత రేపు పనిచేయదు. ఈ వాక్యం ఇప్పుడే పనిచేస్తుంది, రేపు పనిచేయదు. మళ్ళీ రేపు నువ్వు కూడా అట్టే చెప్పావు సుమా ఓసారి, నువ్వు రేపు మళ్ళీ పైకి చూస్తే పనిచేస్తుంది, పైకి చూస్తే పనిచేస్తారు. వాళ్ళు పైకి చూస్తారు, గారు పైకి చూసినా ఆయన 2 గంటలు చూసినా అంటారు. మీ ఇష్టం, నేనైతే ఉన్నది నుండి చెప్తాను. ఏలైనగా మీరు మృతి పొందితే మీ నిజం క్రీస్తుతో కూడా దేవుని యందు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు బాప్తిసం తీసుకున్నారా? ఎంతమంది తీసుకున్నారు చెప్పండి. బాప్తిసం తీసుకున్నారు ఎంతమంది? బాప్తిసము తీసుకున్న వాళ్ళు ఎంతమంది? అయితే మీరు కిందకే బాప్తిసం తీసుకుంటే మీరు చచ్చిపోయినరు అని అర్థం అనండి. చచ్చిపోయిన మనిషి వచ్చి ఇవాళ ఏం కూర నినవే అంటాడా? నిన్న వాసన వచ్చింది ఏందే, నాకు ఇష్టమైన కూర చేసిన వాడిని అంటాడా? వచ్చి స్వరం వినబడుతుందా? కళ్ళలోకి వచ్చి అంటాడా? చెప్పండి, నా తెలవకడు అంటాడా? మీ ఆయనకి ఇష్టమైన చీర కట్టుకున్నాం అనుకో, పోయినాక, ఉన్నప్పుడు కాదు, పోయినాక నాకు నా కోరిక సచ్చినాక కూడా నెరవేరుస్తాను అంటాడా? వచ్చి చెప్పండి, అంటాడా? మీరు బాప్తిసం తీసుకున్నారంటే అర్థం ఏంటంటే మీరు చనిపోయిన మనిషితో సమానం. చచ్చిపోలేదు, చచ్చిపోయిన మనిషితో సమానం. మీ మనసు ఎప్పుడు దేవుని మీదనే ఉండాలి. వింటున్నారా? లేకపోతే ఇంకొక పద్ధతిలో కూడా చెప్తాను. ఈ పద్ధతి అయితే ఇంకా బాగా తొందరగా అర్థమవుతుంది. ఒక అమ్మాయికి ప్రధానం అయిపోయింది అనుకోండి, చాలా రోజులకి ఇష్టం పుట్టించే ప్రాయం టైంలో అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసిండు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే ఇష్టం పుట్టించే ప్రాయం ఉన్నది కాబట్టి ప్రదానం చేసుకున్నారు. ఇద్దరు ముసిముసిలో నమ్ముకున్నారు. ఇక ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఫోన్ నెంబర్ కూడా ఒకరొకరు తీసుకున్నారు. ఇక అప్పుడప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. లేయలుయా. వింటున్నారా? ప్రధానమైనాక ఎప్పుడు ఏమో మనసు అంతా ప్రధానమైన అబ్బాయితోటి ఉంటుందా, లేకపోతే వేరే అబ్బాయితో కూడా ఉంటుందా? ఈ రోజునైతే పెళ్ళి అయినా కూడా ఉండటం లేదమ్మా, మరి అదేందో కానీ
పెళ్ళి లేనా కూడా పెళ్ళి అయినా ఉంటుంది కదా. ఏమున్నది వారి ముఖాన ఇష్టం ఇస్తుంటే అంటున్నారు, మన మామూలు కూడా కాదు. ఆతిక్కలోడు కూడా పెళ్ళైంది అనుకనే నేను పువ్వులో పెట్టి చూస్తా, నేను అట్లా పెట్టి చూస్తా, నేను ఎట్లా పెట్టి చూస్తా, నేను పెళ్ళి కానీ రాదు, నేను ఎట్లా చూస్తాను, పూలల్లో పెట్టి చేస్తా, ఇంకేమో పెట్టి చేస్తా, నువ్వు నా బంగారం, నా కొండ, నాకు అని అంటాడు. పెళ్ళి అయినాక నీ ముఖమే చూడు మనం, మళ్ళీ ఇంకో ముఖాలు చూస్తాను అటు ఇటు ఇటు. మీరు అంత తిక్కలన్నీ చేసుకున్నారు పెళ్ళి, ఏం చేద్దాం, ఏం చేయాలి గారు, మా అదృష్టం అట్లా రాసి పెట్టింది. నన్ను బాప్తిసం ఇచ్చినప్పుడు అయ్యగారు అన్నాడు, నీకు ఎవరు కనబడుతుంది నీ లోకంలో అన్నాడు. నాకు ఎవ్వరు కనబట్టలేదా, యేసు కనబడుతున్నాను అంతే. ఎన్ని అడగాలను అన్ని ప్రశ్నలు అడిగి ఆఖరికి నీకు ఎవరు కనబడుతున్నారు అన్నాడు. అంటే భార్య కనబడుతున్నా అంటాడు అనుకుంటే మరేమో పిల్లలు కనబడుతున్నారు అనుకుంటుందేమో. నాకు యేసుదేవుడే కనబడతాడు, ఎవరు కనబడతాడు. అయ్యగారు ఆశ్చర్యపోయాడు నాకు బాప్తిసం ఇచ్చిన అయ్యగారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక కొంతమంది నువ్వు బాప్తిసం తీసుకున్నామంటే అందరు తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను అంటున్నాను. ఇక ఒక ఆయన అయితే బాప్తిసం, ఒక యవనస్తుడు బాప్తిసం తీసుకుంటుంటే వాళ్ళ మేనమామ చూసినాడు. బావ మీ కొడుకు నేను చూసిన కళ్ళారా నిలబడి చూసిన మనవడా కాదా అని. ఆ అయ్యగారు మీ కొడుకు బాప్తిసం ఇచ్చిండు, నేను చూసిన ఇంట్లో ఉన్నాడు. ఆ కొడుకు లేడు, వాడు పొద్దునట్ట పోయినాడు, నువ్వు చెప్తాలే అక్కడే ఉన్నాడు మనవాడే అన్నాడు. ఇంతలో బాప్తిసం తీసుకొని గుడి అయిపోయాక ఇంటికి వచ్చి అరే ఇట్లా అన్నాడు మొత్తంలో నిలబడి. తండ్రి ఏందిరా ఎటు వేస్తున్నాను, ఎటు పోయినా బజారు పోయాను. బజార్కి జారు నాకు పక్కన పెట్టు, నువ్వు వాడి దగ్గర ఏదో బాప్తిసం తీసుకున్నాడు కదా, వానికి ఇచ్చిరాపో. వానికి ఇచ్చినాక ఇంట్లో గడి పెట్టాలి. మనం ఇప్పుడే చెప్తాను, నువ్వు వానికి ఇచ్చిరాపో. వాడు మనం నిలబడుతుంది వెంబడి తిక్కలేడు. మళ్ళీ అయ్యగారి దగ్గర పోయింది. అయ్యగారు మా నాయన అసలు ఒప్పుకోవట్లేదు, లేదు నువ్వే తీసుకో. ఉన్నారు మహానుభావులు, అసంటోళ్ళు ఉన్నారు. బాప్తిసం అంటే తెలవకున్నా కూడా వాళ్ళ మునిగితే వెలుగుడు మునిగేటోళ్ళు ఉన్నారు. ఇదేంటి నువ్వు నాకు నేను తీసుకుంటే నేను ఆయన చెప్పుడేంది, నువ్వు వచ్చుడేంది, నువ్వు కూడా నువ్వు తీసుకో అయ్యగారు అంటే ఏంది. బాప్తిసం అంటే అది కాదు నాన్న ఇదని అప్పుడు మొత్తం వివరించి చెప్తే ఇట్లా అయితే ఇప్పుడు ఇంటికి పోతాను పోయి ఎవరో ఇచ్చిన ఇచ్చేసి అసంటోళ్ళకి అధికారం వస్తుందా మీరే చెప్పండి, ఇనుపదండం వస్తుందా, అసంటోళ్ళు దయాలను కొడుతున్నా, అసంటోళ్ళు రోగులను బాగు చేస్తారా, అసంటోళ్ళ ద్వారా సువార్త జరుగుతుందా, ఏం జరగదు. తెలుసా అట్లా చేయకండి. అయిపోయింది తెలుసో తెలవకో పొరపాట్లు జరుగుతాయి, మానవ సహజం. ఇప్పటి నుంచి వింటున్నారా, యేసు ప్రభువు ఇచ్చే బాప్తిసం తీసుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకం అంటేనే యేసు ఇచ్చే బాప్తిసం. ఆ బాప్తిసంలోనే దయ్యాలలో కొట్టే శక్తి, భూమి మీద అందరినీ మీద అధికారం. మనకి ఎలాంటి అధికారం ఇచ్చిందో తెలుసా దేవుడు, రాజ్యాల మీద చెప్పండి ఎక్కడ, జనాల మీద అధికారం ఇచ్చిండు. దేని కొరకు ఇచ్చిండు తెలుసా అధికారం, విరగొట్టడానికి, నశింపజేయడానికి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 51వ అధ్యాయం. హల్లెలూయా. ఎలాంటి అధికారం తెలుసా, మామూలు అధికారం కాదు, నీకు నాకు ఇచ్చిన అధికారం. దాన్ని ఉపయోగించుకోవటంలో చాలామంది తెలవదు అసలు. అధికారం నీకు ఎందుకు ఇచ్చిండో, ఆ ఇచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమని చెప్తున్నది తెలుసా, హల్లెలూయా, నేను గండ్రగొడ్డలి వంటి వాడని అంటాడు. ఎక్కడున్నది అండి 20. జాగ్రత్తగా వినండి. అధికారం అంటే మామూలు అధికారం కాదు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు అంటే యేసుని నమ్ముకున్న వాడు నీ చేతిలో గండ్రగొడ్డలు ఉన్నదని అర్థం.
గండ్రగుడ్డలతోటి ఏం చేస్తారు తెలుసా? తెలదా మీకు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? కట్టెలు కొడతారా? కొమ్మలు కొడతారా? గండ్రగుడ్డలతో ఏం చేస్తారు? అమ్మా, మీకు తెలియదా? ఎవరికి తెలియదా? చదవండి. సరే. అదే అసలు గండ్రగుడ్డలతో ఏం చేస్తారట? అది ఆ గండ్రగుడ్డలు ఉపయోగించి రాజ్యాలను కూలదోయచ్చు. తెలుసా మీకు? హల్లెలూయా. అంత గొప్ప బలం నీకు ఇస్తే నువ్వు ప్రభుత్వానికి భయపడుతున్నావు, నువ్వు రాజ్యానికి భయపడుతున్నావు, నువ్వు జనానికి భయపడుతున్నావు. దావీదు భక్తుడు ఎందుకంటే తెలుసా? నా మీదకి 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన అపాయానికి గండ్రగుడ్డలు ఉన్నది ఆయన దగ్గర. గొలియాతును చూసి అందరూ భయపడరు. ఈయన దగ్గర గండ్రగుడ్డలు ఉన్నాయి. వెంబడే మెడకాయ నరికి చేతలు పట్టుకుని తలకాయ, తెలుసా? మెడకాయ నరికి తలకాయ చేతలు పట్టుకుని, సరేనండి, మెడకాయ నరికి గండ్రగుడ్డలు. ఏమనుకుంటున్నారు? గండ్రగుడ్డలు అంటే ఇప్పుడు మన భారతదేశంలో గండ్రగుడ్డలు ఉపయోగించాలి. చెప్పండి, ఏం చేయాలి? గండ్రగుడ్డలు ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? 20వ వచనం, నీవు నాకు గండ్రగుడ్డలు వంటి వాడవు, యుద్ధాయుధం వంటి వాడవు, నీ వలన నేను నీకు యుద్ధానికి ఆయుధాలు ఏం అవసరం లేదు. దావీదు భక్తుని దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? మిలిటరీ డ్రెస్ ఉన్నదా? మరి ఏం అవసరం లేదు మనకు. మన నోటి మాటే యుద్ధాయుధం. చెప్పండి, నోటి మాటే యుద్ధాయుధం. దుర్గములను పడదోయజాలనంత శక్తి గలవి మన దగ్గర ఉన్న ఆయుధాలు. దుర్గం ఎరుక కోటగోడలు అందరు బుల్డోజర్లు పెట్టి, పుక్కలను పెట్టి, జేసీబీలు పెట్టి కొలబెట్టిందా? ఎట్లా కొలబెట్టింది? దేవుడు చెప్పినట్టు చేస్తే చాలు, అంతే. క్రైస్తవుడు దేవుడు చెప్పినట్టు చేస్తే నిమిషాలలో ప్రభుత్వాలు మారుతాయి, తెలుసా? క్రైస్తవుడు చెప్పినట్టు చేస్తే నిమిషాలలో దేశం రక్షణ పొందుతుంది. గంటలు కూడా కాదు, రోజులు కూడా కాదు. ఇప్పుడు చూడండి, కొన్నేళ్ళు ఇంట్లో కోడిక పెట్టింది. ఒక్కరోజే మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ బాప్తిసం, తెలుసా? భాషలు మాట్లాడటం ఒక్కరోజే. 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు కాదు. అలా ఉంటుంది ఈ ఆఖరి దినాల్లో సేవ కూడా. ఎప్పుడు పైకి చూస్తేనే, కింద చూస్తే ఇంట్లో అప్పు తీరలేదు, ఇంట్లో బియ్యం లేవు, ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, మంచం లేదు, కుర్చీ లేదు. కానండి, మొత్తం చదువుతారు కదా. మొత్తం చదువుకుంటే, సనుక్కుంటే, కొనుక్కుంటే, తిట్టుకుంటూ ఉండండి. మీకు మంచిగా అధికారం పనిచేస్తుందా? అస్సలే పరీక్షిస్తాడు కావచ్చు. ఒక 10 రోజులు పరీక్ష పెడతాడు. 11వ రోజున సమృద్ధి మళ్ళీ మేము ఓపిక పడితే ఏమైంది? 10 రోజులు చస్తావా? 20 రోజులు, 40 రోజులు అన్నం తినకుండా ఉంటుండేరా? అంటే ఎక్కడ 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. క్రైస్తవునికి 10 రోజులే శ్రమలు. ఇట్లా సంవత్సరాల తరబడి, నెలల తరబడి అస్సలే కాదు. మరి మీరు ఏం బైబిల్ చదువుతున్నారో, ఏం అర్థం చేసుకుంటారో నాకు తెలియదు, అంతే. ఇప్పుడు చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఒక్కరోజే శ్రమ. వాళ్ళు పిలుచుకురాపోనండి, పిలుచుకొచ్చి, అమ్మాయ నేను పెట్టిన ప్రతిమకు మీరు మొక్కట్లేదట. ముందు మర్యాదగా మాట్లాడండి, తర్వాత నెబుకద్నెజరు అని కూడా మాట్లాడండి. 3వ అధ్యాయం 16 వచనం చదవండి. దానియేలు గ్రంథం 3:16 చదవండి. 3:16 చూసాను ఏమని చెప్పారట? చూసిన పేరు పెట్టి పిలిచాను. పేరు పెట్టి పిలిస్తే కోపం వస్తుంది. మోదీ అన్నాం అనుకో, మనం సుర్రం ఉంటుంది లోపల, ఉంటుంది అన్నదా? ఎవరికైనా ఉంటుంది. పేరు పెట్టి పిలిస్తే, అధికారంలో ఉన్న వారికి పేరు పెట్టి పిలిస్తే బాగా కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మళ్ళీ ఆయన కిందనే జీవితం. మళ్ళా నెబుకద్నెజరు అసలు నీకు జవాబు చెప్పాలన్న చింతే మాకు లేదు. మేము సేవిస్తున్నాం, రోజు లోపల కడుపు నిండా నింపుకుంటున్నాం మేము, తెలుసా? నేను నువ్వు వారానికి ఒకసారి నింపుకోకు కదా, ఆయన రోజు నింపుకుంటారు ఆయనని. మీరు వారానికి ఒకసారి కూడా నింపుకోరు.
ఎట్లా పనిచేస్తే చెప్పండి. మీకు ఎట్లా దేవుడు ఎందుకు తోడు ఉండాలి చెప్పండి. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు, మండుచున్న వేడిమగల అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా. అట్లనే జరిగిందా, మన వ్యతిరేకంగా జరిగిందా? కాదు, ముందు పలికినట్టే జరిగిందా? ఆమె అన్నాడు, దేవుడు అనలేదా? మరి ఒకవేళ రక్షించలేదు అనుకో, నీ ప్రతిమకు మేము మొక్కం. అది అట్లా ఉండాలి. పైకి చూసే వాళ్ళకి అంత ధైర్యం వస్తుంది, కింది చూసే వాళ్ళకి ధైర్యం రాదు. భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకునే వాళ్ళకి అలా ధైర్యం రాదు. రోజు నువ్వు సేవించాలని అలా ధైర్యం వస్తుంది. రోజు ఆయన మాటలు నీ లోపల ఉండనియండి. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచుండని మీకు ఏది ఇష్టమో అట్లా ఇస్తాడు దేవుడు. కనుక ఇప్పటి నుంచి అయిపోయింది అట్లా చేయకండి. ఇంకొకటి, ఇక మీరు ఇప్పుడు నేర్చుకున్నది ఏంది? పైకి చూస్తేనే ఇనుపదండం ఇస్తాడు అనండి. పైకి చూసుకుంటే నడిచేవారు మరి. అమ్మా, మీతోటే పెద్ద తలకాయ నొప్పి ఉన్నది. అయ్యగారు పైకే చూడమన్నాడు. పైకి చూడమంటే మనసు పైన పెట్టుకోవాలి. నువ్వు కిందికే చూడు కానీ మనసు పైన పెట్టుకోవాలి. వింటున్నారా? పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటిని వెతకపోతే కిందనే దొరకవు. పైనున్న వాటిని వెతికితే కిందున్న వాటిని వెతకనక్కర్లేదు, వాటంతట అయ్యే వస్తాయి అనండి. పైనున్న వాటిని మనం వెతికిన ఎడలా కిందనున్న వాటి మీద మనసు పెట్టనక్కర్లేదు, వాటంతట అవే వచ్చును. ఏమవచ్చును? భూములు వచ్చును, ఇళ్ళు వచ్చును, చీరలు వచ్చును, మీకు కావలసిన వస్తువులన్నీ వచ్చేస్తాయి. తెలుసా? మా సంఘంలో ఒక అమ్మంటది, ఆమోసయ్య గారు మా దగ్గర మీటింగులు ఉన్నాయని సెలవిస్తే చాలు, అంతే. పప్పులోళ్ళు పప్పులు, ఉప్పులోళ్ళు ఉప్పులు, నూనె, పైసలు, కూరగాయలు. అసలు నేను కొనే పని లేదంట, తెలుసా? ఒక మరి నేను పైకి చూసే చెప్తాను ఒక డేటు, కింద చూసి చెప్పిననుకో, అయ్యగారు నా దగ్గర పైసలు మా వల్ల కాదు అంటుంది, తెలుసా? పైకి చూస్తే అట్లా ఉంటుంది. మనకే కాదు, మన మీద ఆధారపడడంలో కూడా ఉంటుంది లాభం. కనుక మీరు ఇప్పటి నుంచి ఎడు చూడాలి? పైన వాటినే వెతకండి. పైన ఏమున్నది అయ్యగారు? పైన ఏమున్నదో చూడండి దయచేసి. ఎక్కడున్నదో వాక్యం? యోహాను సువార్త 3వ అధ్యాయం, లేదా అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 23:48 వచనం, 24 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచుండని వారితో చెప్పాను. పైనుండి శక్తి వస్తుంది మీ మీదకి, పైనుండి అధికారం వస్తుంది మీ మీదకి, పైనుండి అభిషేకం వస్తుంది మీ మీదకి, పైనుండి దర్శనం వస్తుంది మీ మీదకి, పైనుండి దేవుని జ్ఞానం మీ మీద కుమ్మరించబడుతుంది. కనుక మీరు పైన బట్టి వెతకాలి. భూ సంబంధం మీకు కావాలని దేవుని తెలుసు, కానీ మీరు అడిగిన ఇవ్వడు దేవుడు. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మీరు పోట్లాడదురు, మత్సరపడదురు, ఇంకెన్నెన్నో రాస్తున్నాయి, అయినా దొరకదు దేవుడు. మీరు పైన వెతకండి, మీకు ఏదంటే ఇచ్చాడు, సమృద్ధిగా ఇస్తాడు. మన తలెత్తుకొని తిరిగేటట్టు ఇస్తాడు. 1 కాదు 2 కాదు, ఒక్కటి అడగకపోతే ఒకటి లోపల మనసులు కావాలనుకుంటే 4 ఇస్తాడు దేవుడు, తెలుసా? అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని అయిపోయింది. ఇక ఎప్పటి నుంచి మీరు మనసు ఎక్కడ పెట్టుకోవాలి?
భూ సంబంధమైన వాటి మీద అస్సలు పెట్టుకోవద్దు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి. హల్లెలూయా. చచ్చిపోయిన వాడు ఎక్కడ రాసింది? రోమపత్రిక 6వ అధ్యాయంలో రాసి ఉంటుంది. బాప్తిస్తంలోనికి మరణంలోనికి బాప్తిస్తం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్తం పొందిన మీరందరూ అని, మరణంలోనికి బాప్తిస్తం పొందిన మీరు చదవండి. ఎన్నో వచనం? 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో, అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైనడలా ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై, మరణం యొక్క సాదృశ్యమందు అనగా యేసుని సిలువ వేసినప్పుడు ఏం మాట్లాడలే కదా, మౌనంగా, బొచ్చు కత్తిరించు గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన అన్యాయపు తీర్పు పొంది దౌర్జన్యము పొందినను నోరు తెరవలేదు. అట్లా ఎవ్వరు మీకు అన్యాయం చేసినా నోరు తెరవకుండా ఉండండి, మీకు న్యాయం జరుగుతుంది. నోరు తెరిస్తే అన్యాయం జరుగుతుంది అనండి. మనము నోరు తెరిచినలా మనకు అన్యాయం జరుగును. మనము నోరు మూసుకునేడలా మనకు న్యాయం జరుగును. ఇది రివర్స్ అనమాట. లోక సంబంధమైన మార్గానికి ఈ మార్గానికి రివర్స్ అంతా, వ్యతిరేకం అంతా. మౌనంగా ఉంటేనే మీరు గెలుస్తారు, నోరు తెరిస్తే ఓడిపోతారు. కావాలంటే నోరు తెరిచి చూడండి, మౌనంగా ఉండి చూడండి. వింటున్నారా? నేనైతే మౌనంగా ఉంటే ఏం మాట్లాడను. వస్తాను, అన్యాయం చేసినా, దౌర్జన్యం చేసినా, మోసం చేసినా, దగా చేసినా, అసలు రోజు రోజుకి నేర్చుకోవాలి మనం. ఇప్పటి నుంచి మీరు మౌనంగా ఉంటే నేర్చుకోవాలి. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉన్నాడు అతడు జ్ఞాని అని, అట్టివాడు పెదవులు మూసుకొనగా వివేకి అని. సామెతలు 17:28. సామెతలు 17:28. మూఢుడు అంటే బొమ్మలు మొక్కేవాడు అనండి. మూఢుడు అనగా మన తండ్రులు, తాతలు, ముత్తాతల మూఢాచారాలు పాటించేవాడు. బాప్తిసం తీసుకున్నవాడు కాదు, గుడికి వచ్చేవాడు కాదు, లోకంలో తిరిగేవాడు అనండి. ఏమవుతుంది? బొమ్మలు మొక్కేవాడు అనండి. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండేటతడు జ్ఞాని అని ఎంచబడినట్టు వాడు పెదవులు మూసుకున్న వివేక అని ఎంచబడును. ఒకడు బాప్తిసం తీసుకున్నవాడైనను, వాళ్ళు ఆత్మ పొందినవాడైనను, సేవ చేస్తున్నవాడైనను నోరు మూసుకున్నట్లయితే వాడు అజ్ఞాని అని ఎంచబడును. అంటున్నారా? అజ్ఞాని అని ఎంచబడు, అవివేకాన్ని ఎంచబడును. అజ్ఞాని అని ఎంచబడును, అవివేకాన్ని ఎంచబడును. కాబట్టి ఇప్పటి నుంచి మీరు నోరు మూసుకోవాలా, నోరు తెరవాలన్నా? లేదుగా. అంటే నోరు అస్సలే తెరవాలిగా. నోరు ఎక్కడ తెరవాలనో అక్కడ తెరవాలి. నోరు ఎక్కడ మేయాలనో, నోరు ఎక్కడ తెరవాలంటే ఏనండి అందరు, మనం నోరు ఎక్కడ తెరవాలంటే సామెతలు 31:9 కాడ తెరవాలి. చెప్పండి. 31 నోరు తెరిచాడు. నోరు తెరిచి అన్నం తిను రాస్తుంది అక్కడ. నేను నోరు తెరిచి అందుకొరకు నోరు తెరవాలి. నేను నోరు తెరిచి న్యాయముగా తీర్పు తెచ్చము, దీనులకు శ్రమపడే వారికి, అట్లా దాని కొరకు నోరు తెరవాలి. తిట్టడానికి, సాపేయడానికి, సరగటానికి, గొనగటానికి, తినటానికి, తాగటానికి కాదు తెలిసేది. అంటే తినొద్దా? తిను, లిమిట్గా తిను. ఎప్పుడు తినుకుంటూ కూర్చోకు, తిండిపోతులాగా ఉండకు. ఇప్పుడు అన్నం తింటారు, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది. అన్నం తినగానే ఊరుకుంటారా? అన్నం తిన్నాక ఊరుకోరు. అప్పచ్చలు ఉన్నాయో, కాన్సెప్ట్లు ఉన్నాయో, ఆ డబ్బాలు ఏమున్నాయో, ఈ డబ్బాలు ఉన్నాయో, వీటి తింటారు. మళ్ళీ వెంబటే మళ్ళీ నవ్వుతూ ఉంటారు. మరి అదే నోరు దేనికొరు తెరవాలి, దేనికొరు ఏం తెలకపోతే నీకు ఇనుపదండం ఇచ్చేయాలని చెప్పు. ఇనుపదండం పనిచేయదు. ఇనుపదండం పనిచేయదు.
సొప్పబిండలాగానే ఉంటుంది, ఇట్లా కొట్టగానే పుట్టుకుని ఎరిగిపోతుంది. వాళ్ళకి ఏం కాదు, మీ నోటి మాటల్లో శక్తి ఉండదు, బలం ఉండదు. వింటున్నారా? నోరు ఎక్కడ జరగాలి, నోరు ఎక్కడ మిగాలి తెలుసుకోకపోతే అంత వస్తుంది. ఇర్మియా గ్రంథం 9:24 అతిశయించబడు దేన్ని బట్టి అతిశయింపనుడుగా భూమి మీద కృప చూపుచు నీతి నియములు జరిగించుతున్న దేవుడైన యెహోవాను పరిశుద్ధంగా తెలుసుకున్న బట్టి అతిశయింపను అట్టి వాటిలో నేను ఆనందించబడని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంత జ్ఞానం, ఇంత వివేకం, ఇంత తెలివి దేవుడు మానవుడు కలగజేసిండు. దాన్ని బట్టి దేవుని బట్టి అతిశయించాలి. చెప్పండి, దేన్ని బట్టి? దేవుని బట్టి అతిశయించాలి, గర్వించాలి, గొప్పగా ఫీల్ కావాలి. ఇంకా వేరే దేన్ని బట్టి ఫీల్ కాకూడదు. అక్కడ రాసి ఉంటుంది 23వ వచనం, మనం 24 చదివినాం. యెహోవా ఇలాగనే సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యను బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న దేవుడైన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను దేవుని ఆనందింపజేయాలి. దేవుని బట్టి అతిశయిస్తే ఆనందిస్తాడు. అంతేగాని నీకున్న ఆస్తి, నీకున్న సందం, అందం, గిందం, ఇంకా ఇల్లు, వాకిలి, చేను, చెలక, బండి, గిండి, చీరే, గీరే ఏమో ఉంటాయి కదా, గ్రేట్గా ఫీల్ అవడానికి కొన్ని ఉంటాయి కదా. అబ్బని డ్రెస్ నీకు ఎంత మంచిగా ఉందను అనుకో, ఊకే చూసుడు. ఈ గొలుసు ఎక్కడ చేపించుకున్నట్టు సార్ ఇంత బాగుందంటే అనగానే ఆమె చూసుకుంటుంది మాటికి. ఇవన్నీ బంద్ కావాలి. మా ఇనుపదండం పనిచేయాలా వద్దా? చెప్పండి, ఇనుపదండం పనిచేయాలా వద్దా? చెప్పులు ఎంత బాగున్నాయి అన్నారనుకో, అప్పుడు దానికి చెప్పుల మీద మనసు పోదు. ఊకే కాలు చూసాడు. మన కథలు ఇనుపదండం పనిచేయటం ఎందుకు పనిచేయదు? నువ్వు పైకి చూడమంటే కింద చూస్తావు, కింద చూపించడం ఈ పక్కనే ఉంటారు. చీర ఎంత బాగున్నది, డ్రెస్ ఎంత బాగున్నది, నీకు ఇది మంచిగా షూట్ అయింది, నువ్వు ఎప్పుడు ఇదే డ్రెస్లో ఉండాలి తెలుసా? టీఆర్ఎస్ చేస్తా ఏమంటారు దీన్ని, పింక్ కలరా? నీకు పింక్ మ్యాచ్ అయినంత ఏది మ్యాచ్ కాదు అన్నారు అనుకో, ఎప్పుడు పింక్నే కనబడుతుంది. మరి నీకు తెల్ల డ్రెస్ ఎంత బాగుంటుంది అని అనుకో, ఎప్పుడు తెల్ల డ్రెస్నే కనబడుతుంది. అవన్నీ మానేయాలి. నేనైతే నా బట్టలు నేను అస్సలే కొనుక్కోను తెలుసా. నా చెప్పులు నేను కొనుక్కోను, నా బట్టలు నేను కొనుక్కోను, నా బ్యాగ్ నేను కొనుక్కోను, నా అన్న నేను వండుకోను, నా కూర నేను వండుకోను. కొంతమంది అయితే మస్తుగా తినాలనుకుంటే ఎంత టేస్ట్గా వండుకుంటారో తెలుసా. వాళ్ళు వండుకున్నాక, వాళ్ళ కడుపు నిండాక దాంట్లో ఏదో చేసి మళ్ళీ ఇంకొకరికి సరిపోయేటట్టు చేసి ఏం చేస్తారో ఇక దాంట్లో కథలు. నీళ్ళు వస్తారు మన తెలియదు, లేకపోతే వాళ్ళకే ఒక సపరేట్ గిన్నె తీసుకొని మన తర్వాత ఏం చేస్తారు. టేస్టుల దయ్యం, తిండి దయ్యం ఒక్కటే అరౌండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలు ఉన్నాయో. ఇనుపదండం పనిచేయని కథలు. మరి లేయలుగా సామెతల గ్రంథం 19:10 భోగములను అనుభవించడం బుద్ధిహీనునికి తగదు, రాజుల నేలుట దాసునికి బొత్తిగా. అన్యజనులు క్రైస్తవుల మీద ప్రభుత్వం చేస్తున్నారు, దేవుడు అది తగదు అని చెప్తున్నాడు. ఇప్పుడు అన్యజనులు క్రైస్తవుల మీద ప్రభుత్వం చేస్తున్నారు, దేవుడు చేయాలి క్రైస్తవుల మీద ప్రభుత్వం. అవునా? భోగములు అనుభవించడం బుద్ధిహీనునికి తగదు. భోగాలు అనుభవిస్తున్నారు, నరకానికి పోతారు రేపటి తెల్లారి. అది తెలవదు. అది నీ ద్వారా వాళ్ళకు వ్యాపించాలి, రక్షణ వ్యాపించాలి. నువ్వేమో దేన్ని బట్టి అతిశయించాలని దేవుడు చెప్తుండో దాన్ని పాటించాలి. వాళ్ళందరూ నరకానికి లైన్ కట్టింది. వింటున్నారా? భోగములు అనుభవించిన బుద్ధిహీనునికి తగదు, రాజుల నేరుట దాసునికి. వాళ్ళు దాసులు. ఇప్పుడు మనం రక్షణ పొందక ముందు దాసులం. మనం దాసులం అంటే అర్థమైంది? చెప్పండి, దాసులం అంటే అర్థమైంది? లేదు, దాసులు అంటే ఏం అధికారం లేని వారు. ఇప్పుడు మనకన్నా అధికారం ఉందా?
ఏం లేదు. దేవుడు నమ్మకం ఉన్నది. ఇప్పుడు అధికారం ఇచ్చిండు దేవుడు, ఇనుపదండం ఇచ్చిండు. వింటున్నారా? లోకులకు ఏం అధికారం లేదు, కానీ మీరు వాళ్ళకి భయపడతారు. మీకు అధికారం ఉన్నది, దాన్ని ఉపయోగించుకోరు. ఏం లాభం చెప్పండి? హల్లెలూయా. భోగములు అనుభవించుట బుద్ధిహీనునికి తగదు, రాజులనంట దాసునికి బొత్తిగా తగదు. నిజంగా నీకు మీద అధికారం ఉంటే, నిన్ను వాళ్ళు ఏమన్నా అంటే, నువ్వు కనుక దేవుని క్రమంలో నడిచేవాడు అయితే ఇంకెప్పుడు క్రైస్తవుల జోలికి పోవద్దు అనే రీతిగా బుద్ధి చెప్తాడు దేవుడు వాళ్ళకి. తెలుసా? అంత గొప్ప దేవుడు. ఇప్పుడు గోలియాతు వెర్ర వీగి ఏమేమో గప్పాలు పలికిండు. దావీదు వచ్చిండు, నేను కుక్కర్ అనుకుంటున్నావా అన్నాడు. ఏమైంది? తర్వాత మళ్ళీ అంత ఫిలిప్పీలు అంతా వెనక్కి తిరిగి పరిగెత్తింది. మనం ఒక్కడు కూడా నిలబడలేదు. తెలుసా? అట్లా దేవుడు నీకు శక్తి ఇచ్చి బలం ఇచ్చి దేవుని పద్ధతిలో నడవాలని దేవుడు అనుకుంటే, నువ్వు కేవలం కిందికి చూసే నీ అధికారం పోగొట్టుకుంటున్నావు. కింది చూడకండి. నాకైతే కింది చూడాల్సిన పరిస్థితులే బాగున్నాయి. లక్షల అప్పుతోటి 20 మంది అప్పులతోటి తరబడి ఆ వ్యభిచారం చేసే స్త్రీ తరబడి వేసే కాలం మీద పడ్డట్టు పడ్డా నేను. దేవుని దయ వల్ల ఆయన చేయబట్టుకొని నిలబడ్డా నేను. మనం ఎవరి కాళ్ళ మీద పడాలి, ఎవరి పద్ధతి అవలంబిస్తే మన బాధలు పోతాయి. దేన్ని బట్టి అతి చేస్తే దేవుడు మన తోడు ఉంటాడు. నేర్చుకోవాలి. హల్లెలూయా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. అశ్షూరీయుల చేత రక్షణంద ఘోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారిలో వాత్సల్యం చూపబడవు నీవే కదా. చూసాను, అశ్షూరుల చేత రక్షణ పొందడం ఘోరము. ఎవరి మీద ఆధారపడడం దేవుడు అని తీర్మానం చేయాలి. మేము ఇక్కడ గుర్రములు ఎక్కం, మేము గొప్పతనానికి పోము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో. ఈ తీర్మానాలు చెప్పాలి. నీకు అధికారం పనిచేయాలంటే తండ్రి లేని వారి ఎడల వాత్సల్యం చూపబడము నీవే కదా. నన్ను వాడుకో, తండ్రి లేని వారి కొరకు, విధానాల కొరకు నువ్వు న్యాయకర్తవు కదా అని వారి గురించి మనం విజ్ఞాపన చేసేవారంగా, వారికి సువార్త పెట్టించేవారంగా, వారు దిక్కు లేని వారు కాబట్టి వారిని అండ చూపించేవారంగా ఉండాలి మనం. ఎఫెసీయులకు రాసిపత్రిక 6:16. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు. చూసాను, విశ్వాసమని డాలు పట్టుకొని విశ్వాసంతో ఒకే నన్ను బెదిరించాను. ఏమని? ఎక్కడుంటామని అడిగాడు. పలానా చోటు. భయపడండి, పలానా చోటు ఉంటాను. నీ పని అయిపోయింది పో, ఇక నన్ను చంపాలని ప్లాన్ అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు. ఆ మాటని ఇప్పుడు 33 సంవత్సరాలు అవుతుంది. ఆరిపోయింది. దుష్టుని అగ్నిబాణాలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. విశ్వాసం అనే డాలు ఉంటే. నేను నవ్వినా, ఏమన్నా తెలుసా, నేను ఎప్పుడు ఎక్కడుంటానో నాకే నా ప్రోగ్రాం తెలియదు. నా ప్రోగ్రాం సైతానికి తెలిసింది, కానీ నాకే తెలవదు. నీకెట్లా దొరుకుతా అన్న, అంతే. తెలుసా, మా ప్రోగ్రాం నాకే తెలియదు. నేను ఎటు పోతున్నాను తెలుస్తే కదా. లేక ఒకవేళ తెలిసిందే అనుకో, అప్పటికప్పుడే నన్ను దేవుడు ఇంకోవైపు డైవర్ట్ చేస్తాడు. తెలుసా, అట్లా చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకోవాలి. దుష్టుని అగ్నిబాణాలు మనం ఇవ్వడం దుష్టుని మనకి అందుకొరికే దావీదు భక్తుడు ఎందుకంటున్నాడు, నా పక్కన 1000 మంది పడ్డా కుడి పక్కన దేవుడు ఆర్పుతాడు అగ్నిబాణాలు. అదే అనమాట విశ్వాసం. హల్లెలూయా. మీ మీద కూడా ఇప్పటి నుంచి ఏది రాదు, రమ్మన్నా రాదు. హల్లెలూయా. అందుకొరకే మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా కాదు అర్థం. చెప్పండి, మెలకువగా ఉండుడు అంటే విశ్వాసంగా ఉండండి.
మెలకువగా ఉండంటే నిరీక్షణ కలిగి ఉండండి. మెలకువగా ఉండంటే ప్రేమ కలిగి ఉండండి అని అర్థం. ఇప్పుడు ఎవరు నన్ను పగబెట్టావనుకో నువ్వు నిద్రపోయినట్టే. ఎవరి మీద కోపం చేసావనుకో నువ్వు నిద్రపోయినట్టే. నీ దగ్గర విశ్వాసం లేదనుకో నువ్వు నిద్రపోయినట్టే. నీకు నిరీక్షణ లేదు, దేవుడు నాకు సాయం చేసిన నిరీక్షణ లేదనుకో నువ్వు నిద్రపోయినట్టే. ఒక కారు డ్రైవర్ ఉన్నాడు, ఇట్లా నిద్ర వచ్చింది, యాక్సిడెంట్ అవుతుందా కాదా? ఇంత ఒక్క నిమిషం కాదు, అట్లా రెప్పపాటు ఇట్లాంటి చాలు స్టీరింగ్ తప్పకుండా రోడ్డు దిగిపోతుంది తెలుసా. అందుకొరకు ఆయన కొనుక్కోడు కూడా. ఆయన ఇట్లా కొనుక్కుంటే లోకం అంతా తలకిందలైపోతాయి నిమిషాల మీద. మరి నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, ఆయన సేవకుడు, ఆయన దాసుడు, అన్నో కొనుక్కొస్తున్నా. అందుకొరకే నెలకొచ్చోటు ఉండండి. నెలకొచ్చోటు ఉన్నట్లే నిద్రపోకుండా ఉండయింది. ఓ అమ్మా, నేను ఒకసారి బైబిల్ చదవాలని బాగా ప్రయత్నం చేస్తే ఏదేమన్నా కానీ బైబిల్ బాగా చదవాలి, రాత్రింబవలు చదవాలనుకున్నాను. కానీ తీర్మానం చేసుకుంటే గంట సేపటికే నిద్ర వచ్చింది. ఇదెక్కడికి నేను తెల్లారిదాక బైబిల్ చదవాలి, 3-4 వరకు బైబిల్ చదవాలి, తర్వాత కొద్దిసేపు అనుకోవచ్చులే నేను అనుకుంటే గంట సేపటికే నిద్ర వస్తుంది. ఇదేంటిది, ఏం చేయాలని కళ్ళు కడుక్కొని వచ్చిన. అట్టే నిద్ర వచ్చింది. సబ్బు కన్నుల్లో పోయేటట్టు కొంతమందికి అనుకోకుండా కన్నుల్లో పోతే తుడుచుకొని ఎన్నో రిపేరింగ్లు చేస్తారు ఆ మంట పోవాలని. ఎమ్మటే గుడ్డవేడి తుడుచుకుంటూ లేదంటే కన్నుల్లో నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకా సబ్బు నీళ్ళే చల్లుకోవాలనుకున్నాను కళ్ళకి. మంట పడితే నిద్ర రాదు తెలుసా మీకు. ఆయన సరే మళ్ళీ నిద్ర వచ్చింది. వస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది, దీని సంగతి ఎట్లా కాదు, రేపు ఒక అగ్గిపెట్ట కొనుక్కుంటా. ఎర్రగా ఉంటుంది, నెప్పు కాలంలాగా ఉంటుంది, వస్తున్న మందు భాస్వరం, దాన్ని ఇట్లా పెడతా అని అనుకుని అగ్గిపెట్ట కొనుక్కున్నా. తెల్లారి మళ్ళీ రాత్రిపూట చదువుతాను. నేను బైబిల్ పగటిలు చదవను, చాలామందికి కనబడదు. నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేసేది కూడా చాలామందికి కనబడదు. చెట్టుకి ఏర్లు ఉంటాయి, ఎవరికైనా కనబడతాయా? అట్లా ఉండాలి మన ప్రార్థన, దేవునితో మన సంబంధం అట్లా ఉండాలి. ఇప్పుడు ఇట్లా మీతో మాట్లాడుతూనే నాకు దేవుడు మాట్లాడుతుంటాడు తెలుసా. మాట్లాడుతూనే ఇప్పుడు చూడండి, ఇట్లా మాట్లాడుతూ ప్రేమించుకుంటూ సైగలు చేసుకుంటూ తెలుసా మీకు. 10,000 మంది ఉండని వాళ్ళ సైగలు వాళ్ళ సూపులు ఒక్కొక్కరికి 10,000 మంది ఉండని. ఆ కన్ను ఈ కన్ను పడ్డదంటే లవ్వే ఇక మళ్ళా. ఇది చూడలేదు, ఎక్కడ చూడలేదా ఫంక్షన్లల్లో? నీది అదే కేసా? చూడలేదా మన అక్కడెక్కడ చూడలేదా? మన వాళ్ళు చూడకపోతే మీరు మాత్రం మీ కళ్ళు చిన్నయా? ఈ పిల్ల ఎవరు బిడ్డ? మీ కళ్ళకు నచ్చితే చాలు వాళ్ళని ఓనిగారు, అడ్రస్ కూడా తెలుసుకుంటారు. మామూలుగా ఉండదు. ఎవరి బిడ్డ ఈ పిల్ల, గబక్క పిల్ల, ఎవరి బిడ్డ చెప్పిన దానిక మెరమెర తర్వాత మీ ప్లాన్ ఏముంటుందో మనం తెలియదు. కానీ మొత్తానికి అది తెలుసుకున్న దానికే మొత్తం నిద్ర పట్టదు. గంపిల్లి ఎవరే, గంపిల్ల నాకు తెలియదు, నీకు తెలుసా మనం ఆరాధిస్తారు. మనం మామూలుగా ఉండదు. మీ ఇష్టం. లేయా మెలకువగా ఉండండి అంటే నిద్రపోవద్దని కాదు. మనం పగటి సంబంధం, మన రాత్రి సంబంధం కాదు, మన వెలుగు సంబంధం, మన చీకటి సంబంధం కాదు. దశలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది ఏమని, మనం వెలుగు నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, మీరందరూ వెలుగు సంబంధులను ఇంకా అదే లేయా మత్తులం. మీకు కోపం వచ్చిందనుకోండి మత్తు వచ్చినట్టే. మీ లోపల పగున్నదనుకోండి మత్తు వచ్చినట్టే, నిద్రపోయినట్టే. అందుకొరకే మీకు ఎవ్వరి మీద కోపం అది పనిచేయదు. పై నుంచి వచ్చే అధికారం మీ మీద పనిచేయదు.
ఇలాంటి బలహీనతలు ఉంటే. వింటున్నారా? మనం చీకటి వారమా? మనం లోక సంబంధమా? పగలు, ద్వేషాలు, అసూయలు, కలహాలు ఉంచుకోవడానికి మనం దేవుని సంబంధం. లేయా మళ్ళీ ఇప్పటి నుంచే మీ గండగొడ్డలు పనిచేయాలి. ఇప్పటి నుంచి ఇనుపదండం పనిచేయాలి. చెప్పండి, ఏం పనిచేయాలి? ఇప్పటి నుంచి మీరు నోటి మాటలు పనిచేయాలి. మీరు అవునంటే దేవుడు అవును అనాలి, మీరు కాదంటే దేవుడు కాదనాలి. అట్లా ఉండబోతుంది ఇప్పుడు మహబూబాద్ విశ్వాసం. మామూలుగా లేదు మీకు అసలు. లేయా అయితే మెలుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, మళ్ళీ నిద్రపెట్టేళ్ళే పనిచేయదు. నిద్రపెట్టేళ్ళు పనిచేయదంటే రాత్రంతా మెలకతోటి ఉండేరు. మళ్ళీ అట్లా కాదు. వింటున్నారా? అట్లా కాదు. విశ్వాసం ఉంటే నువ్వు మెలకుతో ఉన్నట్టు. ప్రేమ, నీ దగ్గర ప్రేమ ఉంటే మెలకుతో ఉన్నట్టు. బాగున్నదనుకో, విశ్వాసం ఉంటే అవిశ్వాసం ఉన్నదనుకో, అనుమానం ఉన్నదనుకో, పనిచేయదు. ఇంకా నిరీక్షణ అంటే దేవుడు తప్పకుండా చేస్తాడు అనే నమ్మకం. నిరీక్షణ లేదనుకో, చింత ఉన్నదనుకో, పనిచేయదు. ఏంటిది? ఇనుపదండం. ఏంటిది? అధికారం. ఏంటిది? కుమ్మరి వాడిని పాత్రలను కుండలు పగలగొట్టడం అంటే నీ మాట వినగానే వాళ్ళు లోబట్టడం జరగదు. అసలే ఎంత చెప్పినా ఇంట్లో ఒక్కరు నా మాట వింటలేదు అంటారు కొంతమంది. అవునా? నిద్రపోయేటోళ్ళకి ఎవరైనా భయపడతారా? నిద్రపోయేటోళ్ళకి ఎవరైనా భయపడతారా? చెప్పండి. నిద్రపోయేటోళ్ళకి ఎవరైనా భయపడతారా? మెలకుతో ఉండండి. మళ్ళీ మిమ్మల్ని ఎట్లా భయపడుతున్నా అట్లా భయపడతారు. వాళ్ళు మెలకుతో ఉండి రాత్రంతా కళ్ళు తెరుచుకొని ఉంటాం కాదు. లేదుగా నేను 2వ రోజు అగ్గిపెట్ట తీసుకున్నా, బైబిల్ చదువుతున్నా. గంట సేపటి దానికి నిద్రాలు మంచిగానే వచ్చింది. ఇక గంట సేపు కాగానే ఆవలింత వచ్చింది. ఆవలింత వచ్చిందంటే నిద్ర నేను వస్తున్నా అని అర్థం. మీకు ఎప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఆవలింత వస్తుందా రాదా? అంటే ఆవో ఎవరు సైతాన్ని పిలుస్తాను అంటే వచ్చి జరబడి ఆవరిస్తుంది. ఆవరించగానే మత్తు వస్తుంది, వాళ్ళంతా నొప్పులు అనిపిస్తుంది, కళ్ళన్నీ మత్తులైపోతాయి. ఇక వాళ్ళంతా సన్నటి నొప్పులు వస్తాయి. మీకు ఎట్లా వస్తాయా నిద్ర పెట్టేప్పుడు? నిద్రపోవాలి అనిపించినప్పుడు సన్నటి నొప్పులు అన్ని అవయవాలన్నిటిగా ఒక్కసారి అలుముకుంటాయి. అలుముకోగానే ఇక నాకు నిద్ర ఆగట్లేదు అంటారు. నిద్రను జయించాలి తెలుసా? మనం మెలకువగలి ఉండాలి. ఆ నిద్ర వేరు, మళ్ళీ ఏ నిద్ర వేరు. ఏ నిద్ర 2వసారి నేను అప్పుడు అగ్గిపెట్ట తీసి ఎంత దూరము ఇవాళ అగ్గిపెట్ట కొనుక్కున్నా, ఆవలింతలు గివలింత నా దగ్గర నడవవు అని ఆవలింత రాగానే అగ్గిపెట్ట తీసుకొని అని అది ఎర్రగా కింద బుడ్డే నిప్పు కణంలాగానే ఉంటుంది. ఇక్కడ కడుపులో అది పెట్టిన పెడితే నిజంగా చాలాసేపు నిద్ర రాలేదు. కానీ మళ్ళా గంట తర్వాత మళ్ళీ వచ్చింది. అన్న ఒక్క పుల్ల అయిపోయింది. అగ్గిపెట్టలు 50 పుల్లలు ఉంటాయి. ఇవాళ నీకు నాకు వైరమే, నువ్వా ఓడిపోయేది నేనా ఓడిపోయేది చూద్దాం అని 2వ పుల్ల కూడా పెట్టిన. అట్లా 3వ పుల్ల కూడా పెట్టిన. రుచిగా బైబిల్ అంతా చదువుకున్నా. నిద్రపోవాలని నాకు ఆలోచన వచ్చింది. నిద్రపోదామని పక్క మీద ఒరిగి ఇట్లా కన్ను మూస్తుంటే కన్ను రావట్లే, కింది పట్టాలి. అసలే ఒక పుల్ల పెడితే ఇట్లా పైరెప్ప పైకి కింది రెప్ప కిందికి ఎట్లుంటుంది అట్లున్నది. ఒకవేళ నేను ఇట్లా అనుకుంటే కళ్ళలో ఏదన్నా ఎట్లుంటుంది కథ, లేనిపోయింది ఎందుకు పెట్టుకుని కథ అంతా అనుకొని ప్రార్థన చేసిన. దేవుడా నాకు నిద్ర రావాలంటే ఏదో కన్ను రెప్పలు పైన నిలబడిపోయినాయి, నిటారుగా నిలబడ్డాయి, పుల్ల పెట్టినట్టే ఉన్నాయి, కిందికి అసలే రావట్లేదు. దయచేసి ఎట్లన్నా కళ్ళు కింద పెట్టేట్టు రెప్పలు కింద పెట్టేట్టు చేయన్నా అనగానే పట్టుకుని పడ్డాయి. పడగానే అప్పుడు నేను అమ్మ బయటపడ్డా, లేకపోతే ఎప్పటికి ఇస్తూనే ఉన్నానుకో కన్ను తెలిసి. అప్పటి నుంచి నాకు దయ్యం భయపడుతుందండి. నేను నమ్మపడి ఎక్కడికి పోతే, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. 2వ కీర్తనలో 1వ వచనం రాసి ఉంటుంది. ఎక్కడికన్నా భూమి మీద అక్కడ రాజులు వెళ్తూ ఉంటారు, ఆ ప్రాంతం అంతా వెళ్తూ ఉంటారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి
విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశం ముందు ఆశ్రయుడైన వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారు చూసి అపహసిస్తున్నాడు. హల్లెలూయా. ఇవంత గొప్ప కృప నీ మీద నా మీద దేవుని దయ ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఎందుకొరకు తెలుసా? ఆయన మహిమ కొరకు. నీకు నాకు దేవుడు అధికారం ఇచ్చాడు, ఇనుపదండం ఇచ్చాడు. దేవుడు ఆయన జయించి, నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించుకొని నాతో కూడా నా సింహాసనం ముందు. సింహాసనం అంటే ఏంది? అధికారం. అధికారం అంటే ఏంది? ఇనుపదండం. ఇనుపదండం అంటే ఏంది? పగలగొట్టడం. పగలగొట్టడం అంటే ఏంది? రక్షించడం. చెప్పండి. పగలగొట్టడం అంటే ఏంది? ప్రజలను రక్షణలోకి తీసుకురావటం. మీకు ఇప్పుడు దేవుడు ఇనుపదండం ఇస్తున్నాడు. అయితే మెలకువగా ఉంటేనే పనిచేస్తుంది, పైన వాటి వెతుకుతూనే పనిచేస్తుంది. రెండు కండిషన్లు ఏమిటి? పైన వాటినే వెతకాలి, మెలకువగా ఉండి వెతకాలి. మెలకువగా ఉండి పైన వాటి వెతకాలి. భూ సంబంధమైన వాటి మనసు పెట్టద్దు, అసలు మనసు కూడా పెట్టద్దు. నేను ఒకరింటికి ఇట్లా కుడికి జరపడానికి పోయినా, ఆ అమ్మ వంట పని, ఇంటి పని, వంట గదిలో ఉంది, ఏమో చేసుకుంటుంది. ఇంకోసేపు పెట్ట ప్రార్థన చేస్తుంటే ఆమె హృదయంలో గాడ్రేజ్ బీరువా కనబడుతుంది. హృదయంలో గాడ్రేజ్ బీరువా కనబడుతుంది. ఇక ఇంతలో పని అంతా తీసుకొని వచ్చి షాపులో కూర్చున్నది. వాళ్ళు వీళ్ళు వచ్చి ఒక ముచ్చట అడిగాను. నేను ఇట్లా అడిగాను, నీ హృదయంలో గాడ్రేజ్ బీరువా కనబడుతుంది అని అనలేదు. అట్లా అనలేదు. అట్లా అనకుండా, ఇలా మీరు ఎటన్నా పోయే ప్రోగ్రాం ఉన్నదా అన్న. అవునాయ్ గారు, కరీంనగర్ పోయి బీరువా తెచ్చుకుందాం అనుకున్నాను. చెప్పండి, ఏమన్నది? కరీంనగర్ పోయి ఆ బీరువా, మీరు ఏది కావాలనుకుంటారో అది ముందు ఇక్కడికి వచ్చేస్తుంది లోపలికి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడతారు అనండి. మీరు ఎవరైనా తిట్టాలనుకున్నారనుకోండి, ముందు లోపల బిజినెస్ జరుగుతుంది. ఇట్లా తిట్టాలి, దాని నాణ్యత, దాని సంగతి చెప్తా, అన్నీ ముందే మీరు రిహార్సల్ అయితే లోపల తెలుసా మీకు అసలు సంగతి. అందుకొరకే దేంట్లో ఏది రానివద్దు. ఉదయం అన్నిటికంటే మరి చీర కూడా దీంట్లోకి వస్తుంది, నగలు కూడా దీంట్లోకి వస్తాయి, కొంతమంది మనుషులు కూడా దీంట్లోకి వస్తారు. ఇంతమంది ఒక అమ్మకు పాము కూడా దీంట్లోకి వచ్చింది. పెద్ద పుల్లు ఉంటాయి, చిరుత పుల్లు ఉంటాయి. నా మందిరము దొంగల గుహ చేసిన అంటాడు తెలుసా ఎస్ప్రో. దొంగలు ఉంటారు లోపల ఏమంటారు? దొంగ ఉంటే దొంగతనం చేయబుద్ధి అవుతుంది, ఇక ఏది ఉంటే అది పని చేయబుద్ధి అవుతుంది. అట్లా వింటున్నారా? మరి మీకు వినపదండం కావాలనో వద్దా? ఎవరికి ఇస్తాడు దేవుడు? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారు ఉండుడి, బలవంతులు ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు సనుకుండా చేశారనుకోండి, అంత వస్తుంది. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయడం రాసింది. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే అది. అట్లా కనుక మీరు చేసిననుకోండి, ఇనుప దండం మీ చేతిలో ఉంటుంది, అధికారం మీకు వస్తుంది. ఈ లోక సంబంధమైన అధికారాలు కాదు, ఇరుకు సంబంధన ప్రభుత్వాలు కాదు. నీ ప్రభుత్వం ఎప్పటికి ఉండే ప్రభుత్వం, నీ అధికారం ఎప్పటికి ఉండే అధికారం, నువ్వు బతికున్నంత కాలం ఉండే అధికారం. రిటైర్ కాగానే అధికారం పోయినట్టు కాదు ఇది. వింటున్నారా? లేయా, రిటైర్మెంట్ లేదు దీంట్లో. రిటైర్మెంట్ ఎప్పుడంటే కిందికి చూస్తే రిటైర్మెంట్ అనండి, కిందికి చూసిన రిటైర్మెంట్ జరగను. పగ, ద్వేషం, అసూయ ఇలాంటి లోపాలు ఉంటే నువ్వు ఇనుపదండం పనిచేయదు. చాలా మందికి ఎందుకు, ఇప్పుడు చూడండి, నేను చెప్పింది పాటించి చూడండి, మళ్ళీ మీరు బలంగా వాడబడతారు. మామూలుగా వాడబడరు తెలుసా. ఏం అవసరం లేదు, చదువు, తెలివి, సీనియారిటీ, గెనియారిటీ, బైబిల్ చదవటం అస్సలు అవసరం లేదు. నాకైతే బైబిల్లో ఒకటే కీర్తన, 119 కీర్తన, 110 సార్లు చదవమన్నాడు అయ్యగారు, అంతే. తర్వాత నుంచి అధికారం పనిచేసింది, అధికారం ఇనుపదండం పనిచేసింది. రోగులు బాగుపడ్డరు, తేలుగుడితే ప్రార్థన చేస్తే విషం దిగిపోయింది.
వింటున్నారా? జ్వరం వస్తే ముట్టుకోగానే చేయి పట్టుకోగానే జ్వరం చల్లబడిపోయింది, నార్మల్ అయిపోయింది శరీరాలు. ఇప్పుడు కాదు. వింటున్నారా? దేవుడు నమ్మినాక 4 రోజులకే అధికారం ఇస్తాడు దేవుడు. ఎవరైతే ఆయన మీద నమ్మకం పెడతారో, విశ్వాసం ఇస్తారో, మళ్ళీ అటు ఇటు చూడకుండా ఒక తీర్మానం చేసుకుంటారో వాళ్ళకు. లేయలుగా ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఆయన కృప నీ మీద నా మీద ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. గొప్ప అధికారం, ఇనుప దండం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కుమ్మరి వాణి పాత్రల వల్ల మీరు పగలగొట్టబోతున్నారు. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. ఆయన కనికరం మీ మీద ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఏర్పడేసుకుని పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. అవును 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 అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించచ్చు అంతవరకు నా క్రియలు చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారి నేలను మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను. ఆ వేకు చుక్కే యేసు ప్రభు. నీకు ఇనుప అధికారం మాత్రమే కాదు, నీకు ఇనుపదండం మాత్రమే కాదు, యేసు ప్రభు నీ దగ్గర ఉండి నీకు ఆలోచన ఇస్తాడు. ఎక్కడ ఉపయోగించాలి, దాన్ని ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి అన్ని దేవుడు నీకు అన్ని తేటగా మామూలు కూడా కాదు. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన కనికర నీ మీద ఉన్నది. ఆయన కటాక్ష నీ మీద ఉన్నది. దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. తప్పకుండా నీ ద్వారా జరగబోతుంది. ఇప్పుడే 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 ఎప్పుడో కాదు, ఇప్పుడే 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 నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించచ్చు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి తీర్మానం చేయండి. శవాన్ని క్రియలు ఇప్పటి నుంచి జాగ్రత్తగా చేస్తాం తీర్మానం చేయండి. జనుల మీద అధికారం ఇచ్చేదను. జనాల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఇనుపదండంతో వారు ఏళ్ళను మీరు ఏలబోతున్నారు. వారు కుమ్మరి అనే పాత్ర వల్ల పగలగొట్టబడుతున్నారు. నీ నోటి మాట ఇనుపదండంలాగా పనిచేస్తుంది. నీ నోటి మాట అనేకుల రక్షణలు తీసుకొస్తుంది. మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. దేవుడే నీ లోపలికి రాబోతున్నాడు. దేవుడే నీ చేతికి ఇనుపదండం ఇవ్వబోతున్నాడు. దేవుడే నీకు జయజీతం ఇవ్వబోతున్నాడు. దేవుడే నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఆయన నడిపింపులను అనేకులను రక్షణ నడిపించడానికి, అనేకులను దేవుడు మళ్లించడానికి దేవుని సాధనంగా పనిమట్టుగా వాడుకోబోతున్నాడు. అయితే పైనున్న వాటి వెతికితేనే పనిచేస్తుంది. అది తీర్మానం చేయి. నువ్వైపు లేచిన పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన మనసు పెట్టుకోనయ్యా. నీ తీర్మానం కావాలి. ఇప్పుడు ఏనగా మీరు మృతి పొందుతున్న మీ జీవ క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉన్నది. అవును ప్రభు, నేను ఇప్పుడు శరీరరీతిగా చనిపోయినట్టుగానే ఉంటాను. తీర్మానం చేయి. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపగా భూమి మీద కృప చూపుతూ నీతి నియమను జరిగించదని ఎవడైనా ఎవరైనా పరిశీలనగా తెలుసుకున్న బట్టి దేవాయిపటి నుంచి నిన్ను బట్టి అతిశయిస్తాను. తీర్మానం చేయి. ఇంకా మరి దేన్ని బట్టి అతిశయించాను. తీర్మానం చేయి. అతి వాటిలోనే ఆనందించేవాడనే ఉన్నాను. దేవాయిపటి నుంచి ఆనందింపజేస్తా. నేను వేరే దాన్ని బట్టి దృష్టి పెడతాను, దుఃఖపడతావు. నాకు తెలియదు, ఇంతకాలం అర్థం కాలేదు. భోగములు అనుభవించిన బుద్ధికి తగదు, రాజుల దాసునికి బొత్తిగా తగదు. నేను ఎవరిని ఎరను. ఎవరు వాళ్ళని నేను చెప్పినట్టు వినాలని అనను. నువ్వు చెప్పినట్టు నేను వింటానయ్యా. ఇవన్నీ విశ్వాసమైన డాలు పట్టుకోండి. అసూర్యుల చేత రక్షణ కోరము. మేము లోకల మీద ఆధారపడం. గుర్రములు లెక్కం. మేము గొప్పగా కోరుకోం. మీరే మాకు దేవుడని మేము కింద మా చేతి పనితో చెప్పాం. లోక సంబంధమైన పద్ధతిలో మేము నడవం. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఈ మాట అంగీకరించండి. మేము మా చేతి పనికి మొక్కం. చేతులతో చేసిన దేవుళ్ళు ఎప్పుడు కావు. దేవుడే మన చేసింది.
దేవుడు చేసిన మనుష్యమో దేవుడు కాదు, మనుషులు చేసిన రాళ్ళు రప్పడం దేవుడా. ఇంకెప్పుడు మొక్కం దేవా, తెలవక చేసాము ఆ పని. దేవా మమ్మల్ని క్షమించు. తండ్రి లేని వారి వాత్సల్యము చూపువాడు నీవే కదా. దేవుడు ఎంత గొప్ప అంటే, ఒక తండ్రి లేని వారికి తండ్రి లాగా ఉండి అండగా ఉండే దేవుడు. నువ్వు దేవుని మార్గం లేనప్పుడు నీకు ఎలా ఉంటాడు చెప్పండి? ఆయన మార్గంలోకి రా. నిజంగా నీకు తండ్రిగా, పోషకుడుగా, సంరక్షకుడుగా ఉండబోతున్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు. తండ్రి లేకపోతే లోకమంతా నేను ఎంత అన్యాయం చేస్తుందో తెలుసా? భర్త లేకపోతే నీకు ఎంత అన్యాయం చేస్తుందో లోకం తెలుసా? నీకు తప్పక దేవుడు కావాలి, రక్షకుడు కావాలి, ప్రభు నీకు కావాలి. అవును అవును, పైన వచ్చే వెతుకు, భూ సంబంధం మనసు పెట్టకు. ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకో. కూర్చుని అగ్నిమాను అర్పుడికి శక్తిమంతురాలో రాబోతున్నావు. అవును అవును అవును, మెలకువగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, పౌరుషం గలవారే ఉండండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే కార్యాలను ప్రేమతో చేయండి. సనగకండి, గొనగకండి, తిట్టకండి, సనుక్కుంటూ చేయకండి. పరిచర్య సనుక్కుంటూ పెట్టకండి. వారికి పెట్టే వస్తువులు ప్రేమతో చేయండి. దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు మీకు అధికారం ఇవ్వబోతున్నాడు. దేవుడు మీకు ఇనపదండ ఇవ్వబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. నువ్వు ఏలబోతున్నావు. కుమ్మరి వారి పాత్రలో పగలబెట్టబోతున్నావు. నీ ద్వారా అనేక మంది రక్షించబడబోతున్నారు. అవును 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 అవును. ఓ రే బాబా దేవుని కృపణ మీద ఉన్నది, దేవుని దయాదాక్షిణ్య మీద ఉన్నాయి, ఆయన కనికరణ మీద ఉన్నది. దైవజనులు ముందుకు నడిపిస్తారు. అలాగే ఉండండి. అలాగే కళ్ళు మూసుకొని అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన రీతిగా ప్రభా, అయ్యా నీకు ఇష్టము, నేను నీ వద్దకు వచ్చి నేను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉన్నది కనుక నీవు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకుని నువ్వు నా దానమైతివి ప్రభా. మీ దానం అయ్యా, నీ దానంగా ఉండాలి ప్రభా. అయ్యా నీవు మాకు పెళ్లి కుమారుడు వల్ల ఉండాలి తండ్రి. అయ్యా నీతో అయ్యా ప్రేమగా మేము ఉండాలి తండ్రి. నీ ఆలోచనలే, నీ తలంపులే, నీ ఉద్దేశాలే ప్రభా. మీ పైన వాటి మీదనే మా హృదయాలు మేము నిలిపే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా నీ ద్వారా మేము అధికారము పొందుకొని ప్రభా, అయ్యా అంతం వరకు మా క్రియలు జాగ్రత్తగా చేసుకొని జనం మీద అధికారమును పొందుకునే కృప మాకు దయచేయండి అయ్యా. అవును తండ్రి, అధికారము మేము పొందుకోవాలంటే పైన వాటి మీదనే మేము మనసు పెట్టాలని మీరు మాట్లాడారు. మెలకువగా ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా ఇప్పటి నుంచి ప్రభా మతులము కాక మెలకువగా ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా మెలకువగా ఉండడం అంటే విశ్వాసముతో ఉండాలని, ప్రేమగా ఉండాలని ప్రభా, నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. మమ్మల్ని క్షమించండి ఇప్పటి వరకు ప్రభా. అయ్యా విశ్వాసముగా ఉండలేకపోయాము ప్రభా, విశ్వాసుల వలె ఉన్నాము తండ్రి. అందుచేతనే మేము మత్తుల వలె ఉన్నాము ప్రభా. అందుచేతనే మాకు అధికారము లేదయ్యా. అంతరంగంలో పగ ఉంచుకొని ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా పగ ఉంచుకోవడం వల్లనే ప్రభా మీ అధికారము మా ఎడల అయ్యా పని చేయట్లేదు తండ్రి. ఎంతగా ప్రార్థన చేసినా ప్రార్థన ఫలించట్లేదు అయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇప్పటి నుంచి నిరీక్షణ కలిగి ఉండే కృప మాకు దయచేయండి తండ్రి. నిరీక్షణతో మేము ప్రార్థిస్తుండగా, పైన వాటిని మేము వెతుకుతుండగా
అయ్యా జనములను జయించే అధికారం మాకు దయచేయండి తండ్రి ప్రభా. నీ శక్తిని మాకు దయచేయండి తండ్రి ప్రభా. నీ కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభా. హల్లెలూయా రబా శబరబా రతరబా ఓ రబా బబా బబా శకబరబా రబా రబా రతరబా రబా రబా. నీ శక్తిని మాకు దయచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ఇప్పుడే పైనుండి మాకు శక్తి మాకు దయచేయండి ప్రభా. నువ్వు పడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ శక్తి చేత నింపండి ప్రభా. ఓ రబా శబరబా రబా రబా రతరబా రబా రబా. అలాగే దేవుని యొక్క శక్తిని మనం ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మని శక్తిని మనం ఆహ్వానిద్దాం. ఆయన సంచారము మన మధ్యలో ఉన్నది. అడుగుతున్న ప్రతి ఒక్కరి మీద ఆయన శక్తి కుమరించబడుతున్నది. నా చేతువులే నన్ను చూపినను